రక్షిత్ ఠాకూర్ పిలిచిన వ్యక్తిని చూసి అయాన్తో పాటు ఇతర వ్యక్తులు కూడా దీన్ని ఇష్టపడుతున్నారు. అతన్ని చంపిన తర్వాత అయాన్ తన స్థలం నుండి లేచి నిలబడ్డాడు. కాబట్టి నాకు అంత పెద్ద హాబీ ఉండేది. అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. మీరు బతికే ఉన్నారని సంజయ్ సింఘానియా చెప్పారు. ఉత్కర్ష్ ప్రదీప్ సింఘానియా మాట్లాడుతూ నేను కాబట్టి మీరు సజీవంగా ఉన్నారని నేను నమ్మలేకపోతున్నాను. హై ఉత్కర్ష్ కల్ రాజ్కుమార్ జిందాల్ అంటున్నారు. ఈ అద్భుతం చివరకు జరిగింది. అయాన్ ఎలా శాంతించాడు? అతని నిల్చుని చూసి రక్షిత్ ఠాకూర్ ఇలా అన్నాడు, నువ్వు ఏమీ అనవు అయాన్. ఉండు అయాన్, ఇది ఉత్కర్ష్ మామ కాదు అని అయాన్ చెప్పాడు. అనే మాటలు విన్న తర్వాత రక్షిత్ ఠాకూర్ మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్న ఇతర వ్యక్తులందరూ రక్షిత్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూడటం మొదలుపెట్టాడు. ఠాకూర్ మాట్లాడుతూ మీరు ఏమి నాన్సెన్స్ మాట్లాడుతున్నారు? మీరు అయాన్ పూర్తిగా ఉత్కృష్టమైన వ్యక్తి శ్రీవాస్తవ వైపు చూస్తున్నట్లుగా మీ ఎడమవైపు పాయింట్లు. ఆయన మాటలకు నా చేయి కొంచెం కదుపుతుంది. విన్న తర్వాత ఉత్కర్ష్ శ్రీవాస్తవ లాగా ఉంది. తన ఎడమ చేతిని ముందుకు నడిపిన వ్యక్తి. ఇది చూసిన అయాన్ నవ్వడం మొదలుపెట్టాడు. అయాన్ నవ్వడం చూసి సంజయ్ సింధా ఏం జరిగిందో చెప్పింది. పిల్ల ఎందుకు నవ్వుతున్నావు? నియాను చూస్తూ సంజయ్ సింధా ఇక్కడ ఉన్నారు. మీరు ఈ వ్యక్తి యొక్క ఎడమ చేతిని తీసుకోమని చెప్పారు. చూడండి, దానికి 6 వేళ్లు ఉన్నాయి కానీ అంతవరకు ఉత్కర్ష్ సంకల్ప్ యొక్క ఏదైనా హస్తం నాకు గుర్తుంది. అయాన్ మాటలు వినడానికి నా దగ్గర 6 వేలు లేవు. ఇది విన్న ప్రతి ఒక్కరూ ఆ వైపు చూడటం మొదలు పెట్టారు. రాజ్కుమార్ జిందాల్ అయాన్ చెప్పింది నిజమే, ఈ ఉత్కర్ష శ్రీవాస్తవులలోనూ అని చెప్పబడింది. రక్షిత్ ఠాకూర్ చేతిలో 6 వేళ్లు లేవు. అయాన్ మానసిక ఉనికిని చూడాలనే ఆసక్తి ఉంది. ఇది జరిగింది రక్షిత్ ఠాకూర్ మీరు అని చెప్పారు. ఇంత కాన్ఫిడెన్స్తో ఇలా ఎలా చెప్పగలవు అయాన్? ఉత్కర్ష్ మామయ్య నా కంపెనీలో ఉన్నాడని చెప్పింది. ముఖ్యంగా నా కుటుంబం పని చేసేవారు. ఇప్పుడు మా నాన్నకి చాలా క్లోజ్. అలాంటి సన్నిహితుల గురించి నాకు చాలా తెలుసు. సంజయ్ సింధనియా రక్షిత్ అలాగే ఉన్నాడు. ఇదేనా ఉత్కర్ష్ అని ఠాకూర్ని అడిగాడు. శ్రీవాత్సవ కాకపోతే ఈ వ్యక్తి ఎవరు? ఇది విన్న అధికారి సంజయ్ సింధా నియమించారు. అయాన్కి అది నచ్చింది. అయాన్ తన మనసులో అనుకుంటూ ఉండేవాడు, ఆ ఉత్కర్ష్ శ్రీవాస్తవ ఈ వ్యక్తులకు చెందినవాడు. ఇది చాలా దగ్గరగా ఉంది. అయినప్పటికీ వారికి తెలియదు. ఉత్కర్ష్ శ్రీవాస్తవకు కవలలు ఉన్నారని తెలుసుకోండి. సోదరుడు కూడా మొదటిసారి ఆ వ్యక్తి అది చూసి ఎన్ కూడా ఒక్కసారి భయపడ్డాడు. ఉత్కృష్ట శ్రీవాస్తవ ఎలా బ్రతికి ఉంటాడు? అలా అయితే అతని రహస్యం అతి త్వరలో బయటపడుతుంది. ఏడుస్తున్నది అయాన్ అని గుర్తు చేసుకున్నారు. అది తన తండ్రి డైరీలో రాసి ఉంది. ఏం జరిగిందంటే అతని జీవితంలో తుఫాను వచ్చింది. శ్రీవాస్తవ తన సోదరుడు మనీష్తో కలిసి శ్రీవాస్తవ కూడా క్రియేట్ చేశాడు. అప్పుడు నాకు అర్థమైంది, తన ఎదురుగా నిల్చున్న వ్యక్తి అలా చేస్తాడు. శ్రీవాస్తవ కాదు, మనీష్ శ్రీవాస్తవ. అయితే ఈ విషయాన్ని అయాన్ సూటిగా చెప్పలేరు. అప్పుడే మనీష్ శ్రీవాస్తవను అయాన్ గమనించాడు. అది ఎడమ చేతి 6వ వేలిపై పడింది మరియు అయాన్ అతనిని సంజయ్ని బయటపెట్టాడు. సిధాని మాటలు విన్న రక్షిత్ ఠాకూర్ యాన్ రహేజా ఖచ్చితంగా చెప్పింది. ఈయన ఉత్కర్ష్ శ్రీవాస్తవ కాదు, పెద్ద మరియు కవల సోదరుడు మనీష్ శ్రీవాస్తవ. అతను ఉత్కర్ష్ మామ కంటే 111 సెకన్లు పెద్దవాడు. ప్రదీప్ సింధానియా రక్షిత్ ఠాకూర్కి చెప్పింది. ఆ ఉత్కర్ష్ శ్రీవాస్తవ మీ మేనమామ మనీష్ శ్రీవాస్తవ పక్షాన రక్షిత్ ఠాకూర్ ఉన్నాడు. ఇది కూడా నాదే అని చూపిస్తూ అంకుల్ ప్రదీప్ నీకేమైనా సందేహం ఉందా? సింఘానియా ఖచ్చితంగా కాదు అన్నారు అని రాజ్కుమార్ జిందాల్ చెప్పారు. రక్షిత్ ఠాకూర్ రాజ్కుమార్ ఎందుకు పిలిచారు? జిందాల్కు మీ భవనంలోని వ్యక్తులు అని చెప్పారు. జరుగుతున్న హత్యల గురించి తెలుసుకోవాలి. ఈ విషయాన్ని రాజ్కుమార్ జిందాల్ అంటున్నారని మీరు తెలుసుకోవాలి. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని నేను భావిస్తున్నాను. ఇది ఖచ్చితంగా రక్షిత్ ఠాకూర్పై జరిగిన కుట్ర. నోరు మూసుకోమని అరిచాడు. ఇది మీది అని మీరు అనుకుంటున్నట్లు పుకార్లు ఉన్నాయి. మీపై కుట్ర జరుగుతోందని ఎందుకు అనుకుంటున్నారు? ఇది రాజ్కుమార్ జిందాల్ చెప్పిన రూమర్ మాత్రమే. భవనం వెలుపల దాదాపు మృతదేహాలు కనిపించాయి కాబట్టి ఈ రక్తం నాది అని ఎవరైనా ఎలా చెప్పగలరు? ఆ భవనంలో రక్షిత్ ఠాకూర్ జన్మించాడు. అక్కడ ఉన్నవారందరూ ఉన్నారని అంటారు. చనిపోయిన వాళ్లంతా లోపలికి వెళ్లడం చూశాను కానీ ఎవరూ బయటకు రావడం నేను చూడలేదు. అతని మృతదేహం మాత్రమే వస్తుంది మరియు అది కూడా విచిత్రమైనది. రాజ్కుమార్ జిందాల్ పరిస్థితిలో రక్షిత్ ఠాకూర్ ఏమన్నారో తెలియదు. దీని వల్ల మీకు త్వరలో చాలా విషయాలు తెలుస్తాయి. ఆర్యన్ సిబిఐకి అత్యంత సమర్థుడైన అధికారి. రాథోడ్ హత్యకు గురయ్యాడని ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సిబిఐ మొత్తం మీ వెంటే ఉంది. హాయ్ రక్షిత్ ఠాకూర్, షబానా మరియు అఖిలేష్ వెళ్లి మిగిలిన వారిని అక్కడి నుండి వెళ్లనివ్వండి. అయాన్ కూడా వెళ్లబోతున్నాడు కాబట్టి రక్షిత్. అయాన్ రహేజా నేను విన్నాను అని ఠాకూర్ చెప్పారు. మీ ఇల్లు పాత భవనమా? అయాన్ పక్కనే ఉన్నాడు మరియు చెప్పాడు. సరిగ్గా అప్పుడే రక్షిత్ ఠాకూర్ అంటున్నారు, మీరు చాలాసార్లు ఇక్కడికి రావాల్సి ఉంటుంది అని అయాన్ చెప్పారు. నేను ఖాళీగా ఉంటే తప్పకుండా వస్తాను అని.
ఇలా చెప్పి అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయాన్ నిష్క్రమణ తర్వాత రక్షిత్ ఠాకూర్ మనీష్ అతను శ్రీవాస్తవతో ఆ అంకుల్, మీరు ఏమి చేశారు? నేను ఈ వాహనాన్ని గమనించాను. నాకు అనుమానంగా ఉంది. రక్షిత్ ఉత్కర్ష్ని చంపింది అతనే. నేను అని హోగి రక్షిత్ ఠాకూర్ అంటున్నాడు. యాన్ రహేజా ప్రస్తుతం ఉన్నందున మాత్రమే అనిపిస్తుంది ఆఫ్ మైండ్ అద్భుతంగా ఉందని మనీష్ శ్రీవాస్తవ అన్నారు. అది నీ మూర్ఖత్వం వల్లనే అన్నీ తెలిసిన మా ఒక్కడే పెద్ద అందరూ వెళ్లిన తర్వాత అవకాశం పోయింది. రక్షిత్ ఠాకూర్ తన మామ మనీష్ని కలిసినప్పుడు అని అడిగాడు శ్రీవాస్తవ. మనీష్ శ్రీవాస్తవపై ఏమైనా సందేహం ఉందా? ఈ విషయాన్ని రక్షిత్ ఠాకూర్ కూడా అయాన్ చెప్పారు. మనస్సు యొక్క వర్తమానాన్ని ప్రశంసించడం ప్రారంభిస్తుంది మీ అని మనీష్ శ్రీవాస్తవ చెప్పారు. మూర్ఖత్వం కారణంగా నేను ఇవన్నీ తెలుసుకోవడానికి బయలుదేరాను. సేవ్ చేయడానికి సులభమైన అవకాశాలలో ఒకదాన్ని కోల్పోయింది. మనీష్కి ఎలాంటి ఛాన్స్ వచ్చిందో ఠాకూర్ అంటున్నారు. నేనిక్కడ ఉంటే శ్రీవాస్తవ అంటాడు కాల్ చేయవద్దు మరియు నేను వారిని కలుస్తాను కాబట్టి నేను సులభంగా ఉత్రాక్షుడిగా మారగలను మరియు వారి కంటే మెరుగైనవాడిని అవుతాను. రక్షిత్ ఠాకూర్ ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. అలాంటిది ఏమీ అనకండి. నేను చెప్పాను నువ్వు రాగానే నీకు 6000 వస్తాయని చెప్పాడు. మీ చేయి తీసి హలో మనీష్ చెప్పండి నువ్వు నాతో ఇలా మాట్లాడు అంటాడు శ్రీవాస్తవ అని రక్షిత్ ఠాకూర్ చెప్పలేడు. ఈ విషయాలన్నీ మరిచిపోయిన తర్వాత మనం ఏమి చేయాలి? నేను దాని గురించి ఆలోచించాలి. ఆ భవనం విషయంలో పని చేయాలి. కాబట్టి ఎప్పుడు ఇంతవరకు ఈ మాన్షన్ కేసు పరిష్కారం కాలేదు. అప్పటి వరకు ఉత్కర్ష్ మామ మృత్యువు రాజు గురించి తెలుసు. డూ ఇట్ నా అని మనీష్ శ్రీవాస్తవ చెప్పారు. ఇక్కడికి వచ్చిన వారందరినీ పరిగణనలోకి తీసుకుంటారు. రక్షిత్ తన గూఢచారిని వెనకేసుకోవాలి. ఠాకూర్ మీకు అర్థమయ్యేలా చెబుతారు. ఒకసారి నేను ఈ మాన్షన్ కేసులో చిక్కుకున్నాను. మీరు దీన్ని చేయండి. ఆ తర్వాత నేను కూడా మీతో చేరతాను. మనీష్ శ్రీవాస్తవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రక్షిత్ ఠాకూర్ హాల్కి తిరిగి వచ్చాడు. షబానా రవూఫ్, అఖిలేష్ రావత్లతో ఆయన మాట్లాడారు. వారితో ఇంకో 4 గంటలు మాట్లాడవచ్చు. ఆ తర్వాత రక్షిత్ ఠాకూర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. హవేలీ మరియు రాన్ గురించి ఖచ్చితంగా ఏదో ఉందని అనిపిస్తుంది. రక్షిత్ ఠాకూర్ అఖిలేష్ని అడిగిన దానికి సంబంధించినది ఎవరైనా ఉంటే రావత్కు చెప్పారు. ఎవరైనా అతన్ని ఎలా పిలవాలో తెలియకపోతే అఖిలేష్ రావత్ తన స్థానాన్ని ఇవ్వగలరు. అసలు మనిషి ఏడవకూడదని చెబుతోంది. గుర్తింపు తెలియగానే మాతో చెప్పాడు. రక్షిత్ ఠాకూర్ ఫోన్ చేసి చెప్పాడు. వార్త ఇచ్చిన వ్యక్తిని ఎందుకు పట్టుకున్నారు? ఇంతకు ముందు అఖిలేష్ రావత్ ఆ విషయానికి చెప్పలేదు. నేను ఏదైనా చేయగలను. నన్ను సస్పెండ్ చేశారు. నేను ఆ ఫోన్ని ట్రేస్ చేయడానికి ఏదో చేశాను. వారు వ్యక్తులను సస్పెండ్ చేయమని పంపారు. వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి ఈ విషయానికి చెప్పాడు. అది చాలా పాత పీసీఓ ఫోన్ నంబర్. రాన్ కనుగొన్నట్లు నేను భావిస్తున్నాను. మనిషికి ఆమె గుర్తింపు తెలిసి ఉండాలి. అందుకే రాన్ ఆ వ్యక్తిని హత్య చేశాడా? రోజూ ముంబైలో ఎలాగూ చేయలేదు. చాలా హత్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి గురించి నేను ఏమి చెప్పాలి? కేసును పరిష్కరించడం మా శక్తిలో లేదు కాబట్టి మాకు వార్త ఇచ్చిన వ్యక్తి మమ్మల్ని చంపి ఉండవచ్చు. అవుననే అంటున్నాడు రక్షిత్ ఠాకూర్. మీరు చెప్పింది నిజమే. చింతించకండి. నేను మీ సస్పెన్షన్ను అతి త్వరలో ముగిస్తాను. నేను దానిని పూర్తి చేస్తాను మరియు అతి త్వరలో మీరు నాతో చేరతారు. విల్ డూ అని అఖిలేష్ రావత్ సంతోషంగా చెప్పారు. మీరు చెప్పినట్లు రక్షిత్ ఠాకూర్ తర్వాత అఖిలేష్ రావత్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని కోరాడు. అఖిలేష్ రావత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రక్షిత్ ఠాకూర్ షబానా వైపు చూసి నువ్వు అని అన్నాడు. చెప్పండి మేడం, మీకు అయాన్ రహేజా తెలుసా? సవన్నా కాసేపు ఆలోచిస్తోంది. మరియు ఆమె అవును, ఆమె నన్ను సంవత్సరాల క్రితం కలుసుకుంది. మీ ప్రకారం అని రక్షిత్ ఠాకూర్ చెప్పారు. అయాన్ రహేజా ఎలా ఉంది అని చెప్పింది. మీ రక్షిత్ ఠాకూర్ని మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అందులో అయాన్ ఎవరికైనా స్నేహితుడా? షబానా చెప్పినట్లు హత్య చేయగలదు. అతను ఎవరినైనా హత్య చేసినట్లు నాకు అనిపిస్తుంది. రక్షిత్ ఠాకూర్ షబానాని అడగలేదా? బాంబు పేలుడులో అతని కుటుంబం చనిపోయిందని. ఈ విషయానికి తెలిసి చంపేశారు. అతను నిన్ను షబానా అని పిలవలేదు. అతను చాలాసార్లు ఫోన్ చేసినా దాడి చేశాడు. ఉగ్రవాద దాడిని ప్రకటించారు. ఆ తర్వాత అతను కాల్ చేయడం మానేశాడు. రక్షిత్ ఠాకూర్ కూడా షబానాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరాడు. అతను అడగడంతో షబానా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రక్షిత్ ఠాకూర్ ఒక అధికారికి ఫోన్ చేసి వీలైనంత త్వరగా ఆ కుందేలును పొందమని చెబుతుంది. ద్రవ మరియు ఊదా ద్రవం యొక్క నివేదిక ఆ ల్యాబ్ అని ఆ అధికారి చెప్పారు. సిబ్బంది ఆ గ్రీన్ లిక్విడ్ రిపోర్టు తీసుకురావాలి. తనలో ఊదా రంగు ఉందని చెప్పారు. ద్రవాన్ని పరీక్షించడానికి కొన్ని రోజులు దీనికి సమయం పడుతుంది మరియు అప్పుడు మాత్రమే మాకు నివేదిక వస్తుంది. సరే నువ్వు వెళ్ళు అన్నాడు రక్షిత్ ఠాకూర్. ఆ అధికారి వెళ్ళిపోయిన తర్వాత రక్షిత్ ఠాకూర్ ఏదో అని చాలాసేపు ఆలోచించి నిర్ణయించుకున్నాడు. రాన్ కేసు తప్ప ఈ భవనం విషయంలో
సిబిఐ శాఖ సమయం వరకు మాత్రమే దృష్టి పెడుతుంది. నేను అప్పటి వరకు ఆర్యన్ రాథోడ్ని రక్షిత్ ఠాకూర్ నేను ఎల్లప్పుడూ రెండవ స్థానంలో ఉన్నాను కానీ ఇప్పుడు ఆర్యన్ రాథోడ్ హత్యకు గురయ్యాడు. రక్షిత్ ఠాకూర్కి ఇది మంచి సమయం ఈ కేసును ఛేదించడం ద్వారా సి.బి.ఐ యొక్క అత్యంత ఆశాజనకమైన కార్యాలయాన్ని ఆమోదించవచ్చు. రక్షిత్ ఠాకూర్ ఇప్పుడు ఆ గ్రీన్ లిక్విడ్ నేను సుమారు ఒక నివేదిక కోసం ఎదురు చూస్తున్నాను. గంటల తర్వాత ఒక వ్యక్తి ఆ నివేదికతో వచ్చాడు. ఒకటి పోలీసు హెడ్ క్వార్టర్కు చేరుకుంది. అధికారి ఆ నివేదికను నేరుగా రక్షిత్ ఠాకూర్కు పంపారు. అతడిని దగ్గరికి తీసుకుని రెండో వైపు ఇస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అయాన్ తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఈ వాహనం ఇంటికి చేరుకోగానే రాజీవ్ ఫోన్లో చాలా ఫోటోలు పంపాడు. రాజీవ్ అది ఆ ఆకుపచ్చ ద్రవం అని రాసింది అని అయాన్ ఆమెకు మెసేజ్ చేశాడని రిపోర్ట్. ఆ పర్పుల్ లిక్విడ్ గురించి నాకు రిపోర్ట్ కూడా వచ్చింది. అటువైపు నుంచి రాజీవ్ సమాధానం రావాలి. ఆ ద్రవాన్ని ఇంకా పరీక్షించాల్సి ఉంది. ఇది అతని తర్వాత కొన్ని రోజులు పడుతుంది. రిపోర్ట్ అయాన్ కూడా పంపిస్తాను. అప్పుడు అతను ఆ నివేదికలను తెరిచి వాటిని చదవడం ప్రారంభించాడు. ఇది చదివిన తర్వాత మొత్తం అతని కాళ్ల క్రింద పడింది. ఈ పచ్చని చోట భూమి ఒకవైపు జారిపోతుంది. రక్షిత్ ఠాకూర్కు లిక్విడ్ నివేదిక. అదే సమయంలో రాజీవ్ అయాన్ చేరుకున్నాడు. అయాన్ కూడా ఆ నివేదికను ఎప్పుడు పంపాడు. అతను నివేదిక చదివితే అతని కాళ్ల క్రింద భూమి జారిపోతుంది. అయాన్ కేవలం ఉత్సుకతతో చెప్పాడు. ఒక వైరస్ మరొక వైపు అదే పరిస్థితిని రక్షిస్తుంది. ఈ నివేదికను కూడా చదవాలని ఠాకూర్ అభ్యర్థన. ఆ తర్వాత తల పట్టుకుని కూర్చున్నాడు. ఆ పచ్చి అని నివేదికలో రాశారు ఎందుకంటే ద్రవం యొక్క రంగు ఆకుపచ్చగా ఉంటుంది. అందులో చాలా పురాతనమైన వైరస్ కనిపించింది. ఈ రోజు మనం జోబీ వైరస్ అని పిలుస్తాము. ఇది చదివిన తర్వాత అయాన్ తన మతిస్థిమితం కోల్పోవచ్చు అని ఆ నివేదికలో ఇంకా రాశారు. ఈ ఆకుపచ్చ ద్రవంలో అన్ని వైరస్లు ఉంటాయి. డియాక్టివేట్ అయినప్పుడు ఇది వ్యాపిస్తుంది. దీని వల్ల ఏ జీవి అయినా ప్రభావితమవుతుంది. జీవిని కత్తిరించండి అయాన్ తనకు తానుగా చెప్పాడు. ఇదే చోట అయాన్ ఈ విధంగా రాశారు. టైమ్ రాజీవ్ మరియు అతని ఫోన్కి కాల్ చేసింది లేవనెత్తుతుంది. ఈ నివేదికలో ఏమి చెబుతుంది? నాన్సెన్స్ ఈజ్ రైట్ మాన్ రాజీవ్ అంటున్నారు. మొదట్లో మేం కూడా నమ్మలేదు. అప్పుడు మేము దానిని మళ్లీ పరీక్షించాము. అసలు వైరస్ అని మేము కనుగొన్నాము. హాయ్ అయాన్, నేను ఆ భవనం పక్కనే ఉన్నాను. నేను అప్పుడు మాత్రమే జీవిస్తాను. అందుకే వైరస్ మొదట వస్తుంది. నాపై మాత్రమే దాడి చేస్తానని రాజీవ్ చెప్పారు. ఎందుకంటే అలా జరగదు. టోట్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. నేను మీకు ఎవరి పేరు పంపాను. అలాగే ఈ వైరస్లన్నీ డియాక్టివేట్ చేయబడ్డాయి మరియు ఇది ఏ మనిషిని అలా ప్రభావితం చేయదు. ఎవరైనా ప్రభావితమైన వ్యక్తి మిమ్మల్ని కొరికే వరకు లే అయాన్ అంటే సరే కానీ దీనికి వేరే మార్గం లేదు. ఈ వైరస్ ఎవరికైనా రావచ్చని రాజీవ్ చెప్పారు. ఎవరైనా బలవంతంగా మీపై ఈ వైరస్ వ్యాప్తి చేస్తే మీరు దానిని శరీరం లోపల ఇంజెక్ట్ చేస్తే అది కావచ్చు. ఇది ఈ వైరస్ మాదిరిగానే ప్రభావం చూపుతుంది. రాజీవ్ వెళ్ళిపోయాక ఏమవుతుందో చెప్పాడు. అది మొత్తం మనస్సును మొద్దుబారిస్తుంది మరియు ఒక భాగాన్ని మాత్రమే చురుకుగా ఉంచుతుంది. తద్వారా జీవి కదలగలదు. ఈ వైరస్ అలాంటి మనుషుల రక్తం కోసం మనిషి దాహం వేస్తుంది. ఏది ఈ వైరస్ బారిన పడదు. అయాన్, మీ ఉద్దేశ్యం ఏమిటి అని చెప్పాడు. ఈ వైరస్ బారిన పడిన ప్రజలందరూ రాజీవ్ ఆమెను తనలాగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయాన్ చెప్పింది కరెక్ట్ అని చెప్పారు. ఆ ఊదా ద్రవంలో ఎక్కడో వైరస్ యాక్టివ్గా లేదని రాజీవ్ చెప్పారు. ఆ తర్వాత ఇంకా పరీక్షించాల్సి ఉందని నేను నీకు చెప్తాను. అయాన్ సరే అన్నాడు. నేను సోదరుడిని. అతను తన మనసులో ఫోన్లో అయాన్ అని చెప్పాడు. ఈ వైరస్ ఆ భవనంలో ఎక్కడో ఉందేమో అని ఆశ్చర్యం వేస్తుంది. అనే విషయంలో ఎలాంటి ప్రయోగాలు జరగడం లేదు. దెయ్యాల పేరుతో ఇక్కడ ఉన్నారు. భారతదేశ ప్రజలను ఎవరూ భయపెట్టకుండా ఉంచుతున్నారు. భయాన్ని పెంచుకోవడానికి అక్కడికి వెళ్ళండి. వారంతా మందిరంలోకి ప్రవేశించారు. ప్రజలను చంపారు మరియు బహుశా ప్రజలపై కూడా ప్రయోగాలు చేశారు. వారు దానిని భవనం అంతటా విస్తరించారని నేను అనుకుంటున్నాను. దీని కారణంగా సిగ్నల్ జామర్ను ఏర్పాటు చేశారు. నా దోమ నానో బాట్లు దానిలోకి ప్రవేశించినప్పుడల్లా మనం మళ్లీ ప్రయత్నిస్తే మా సిగ్నల్ బ్రేకింగ్ మొదలవుతుంది. ఇది మాన్షన్ తెరవెనుక జరుగుతున్న పెద్ద గేమ్. మరోపక్క రక్షిత్ ఆడుతున్నారు. ఆ రిపోర్టు చదివి ఠాకూర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ నివేదికకు సంబంధించి రక్షిత్ ఠాకూర్ సి.బి.ఐ విభాగం చేరుకుంటుంది మరియు నివేదికను ఆయన సీనియర్లకు అందజేయనున్నారు. మరియు ఈ వైరస్ ముంబైలో వ్యాపిస్తే అది విస్తరిస్తే మీరు ఊహించలేరు. రక్షిత్ ఠాకూర్ విధ్వంసం ఎంత పెద్దది. విషయానికి విన్న సిబిఐ చీఫ్ మనేంద్ర సింగ్ జోబియా, నీకు ఏమి కావాలి రక్షిత్ అన్నాడు. మనం ఆ భవనం లోపలికి వెళ్లాలని ఠాకూర్ చెప్పాడు. అది ఏమిటో మనం కనుక్కోవాలి మనేంద్ర. నా దగ్గర ఇప్పటికే ఉంది అని సింగ్ జోగియా చెప్పారు. శాఖలో అత్యంత ఆశాజనకంగా ఉన్న అధికారి కోల్పోయారు కానీ నేను మీలాంటి మరొక మంచి వ్యక్తిని అధికారిని కోల్పోలేనని రక్షిత్ ఠాకూర్ చెప్పారు. ఈ వైరస్ గురించి మనకు తెలిసే వరకు మేము ఆ భవనం లోపల ఉన్నంత వరకు మాకు తెలియదు.
వెళ్ళి ఆ నివేదికను విచారించను. చదివిన తర్వాత మనేంద్ర సింగ్ జోగియా చెప్పారు, ఈ వైరస్ ఇప్పటికీ క్రియారహితంగా ఉంది కాబట్టి మీరు రక్షిత్ ఠాకూర్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పడం ద్వారా మీ ఉద్దేశం ఏమిటి అని చెప్పారు. ఈ వైరస్ యాక్టివ్గా మారే వరకు మేము ఎదురు చూస్తున్నాము అయితే అని మానేంద్ర సింగ్ జోగియా చెప్పారు. ఇది మీ పట్టుదైతే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళతాను, నేను వెళ్తాను, కానీ నీకు ఏమైనా జరిగితే కాబట్టి దీని బాధ్యత సిబిఐ శాఖదే. రక్షిత్ ఠాకూర్ తీసుకోను. ఓకే చెప్పాడు. నా మరణానంతరం కూడా దీనికి మీరే బాధ్యులు తీసుకోవద్దు, కాని ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. నేను నా 700 నుండి 250 మందిని తీసుకోవాలి. తద్వారా అక్కడ ఎవరూ చనిపోరు. మనేంద్ర సింగ్ జోగియా మీరు ఏమి చెప్పారు మీరు కూడా అర్థం చేసుకోగలరు అంటున్నారు. మీకోసం ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశాం, రక్షిత్ని ప్రమాదంలోకి నెట్టలేను. ఠాకూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మీరు ప్రజలైతే మీరు సేవ్ చేయాలనుకుంటే మీరు ఈ దశను తీసుకోవాలి, అది జరుగుతుంది. మరో సిబిఐ అధికారి ఇలా అన్నారు, వైరస్ని అరికడితే రక్షిత్ చెప్పింది నిజమే సార్, అప్పుడు అది సక్రియం అయ్యే వరకు మేము వేచి ఉంటాము. అలాంటప్పుడు ఇది నాకు ఇంతటి భారీ డిజాస్టర్ని కలిగిస్తుంది. మాకు ఆ వైరస్ యాక్టివ్గా ఉన్నట్లు కనిపిస్తోంది, ముందు పాతుకుపోవాలి. మానేంద్ర సింగ్ జోగియా ఓకే చెప్పారు. మీతో పాటు కొందరు సిబిఐ వ్యక్తులు, పోలీసులు ఉన్నారు. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్లండి. సిబిఐ హెడ్ క్వార్టర్ నుంచి రక్షిత్ ఠాకూర్ అవుట్. అతను వచ్చి ప్రజలందరినీ మందిరానికి తీసుకువెళతాడు. జోంబీ వైరస్ గురించి తెలుసుకోవడం ప్రారంభించండి. రక్షిత్ ఠాకూర్ తర్వాత దాదాపు 200 మంది అతను ఆ భవనం వైపు వెళ్లడం ప్రారంభించాడు. ఈ వైరస్ గురించి తెలుసుకున్న తర్వాత అయాన్ తనకు తానుగా కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. అతను సిస్టంలో కూర్చున్నప్పుడు అతను దానిని చూస్తాడు. దాదాపు 8 నుంచి 10 పెద్ద వాహనాలు వచ్చాయి. అయాన్ భవనం ముందు నిలబడి ఉన్నాడు. ఆ కారులో మొదటిది అని చూస్తాడు. రక్షిత్ ఠాకూర్ బయటకు వచ్చాడు మరియు అలాగే కొంతమంది బయటకు వచ్చి వాహనాలు మిగిలిన వారు పోలీసులు బయటకు వచ్చి రక్షిత్ ఠాకూర్ ప్రతి ఒక్కరినీ ఆదేశించాడు. ప్రజలు భవనం లోపల నడుస్తారు మరియు కలిసి జీవిస్తారు. ప్రజలు లోపలికి వెళ్లేందుకు సంకోచించారు. అలాంటి వారు రక్షిత్ ఠాకూర్ని చూస్తూ ఉంటే మీరు నాతో లోపలికి రాకపోతే నేను మీ ఉద్యోగాలు తింటాను. రక్షిత్ ఠాకూర్ మాటలు విన్న తర్వాత వారు ఇలా అన్నారు, ఆఫ్ కోర్స్ కాదు సార్, ఆ తర్వాత వస్తున్నాం. ఆ భవనంలో ఉన్న మనుషులంతా ఒక్కొక్కరుగా రక్షిత్ ఠాకూర్ చాలా పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. ఆ భవనం యొక్క సంవత్సరాల నుండి రాళ్లను ఎంచుకుంటుంది. మూసివున్న తలుపు తాళాన్ని పగలగొడుతుంది. తర్వాత కొందరు పోలీసులు ఆ తలుపు తెరిచారు మరియు అందరూ ప్రవేశిస్తారు. అయాన్ కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాడు దోమలను లోపలికి తీసుకెళ్లేందుకు. నానో బోర్డు ప్రయత్నించినా ఈసారి కూడా అదే ఫలితం. ప్రతిసారీ వచ్చే దోమ అయాన్ వచ్చింది దాని అసలు స్థానానికి తిరిగి అమర్చుతుంది మరియు ఇప్పుడు నేను చేయవలసి ఉందని తనకు తానుగా చెప్పుకున్నాడు. మరి రక్షిత్ ఠాకూర్ తన ప్రజలను కాపాడుకుంటాడో చూడాలి. ఈ పోలీసులతో మనం ఆ భవనాన్ని ఎప్పుడు విడిచిపెడతాము? బయటకు వచ్చి సుమారు 20 రోజుల పాటు భద్రపరచబడుతుంది. ఠాకూర్ మరియు ఆ పోలీసుల జాడ లేదు. సిబిఐ మరియు వారి వ్యక్తులు కూడా రక్షిత్ ఠాకూర్ను తరలిస్తారు. కనుగొనేందుకు అనేక శోధన కార్యకలాపాలు నిర్వహించారు కానీ ఎవరికీ ఉపయోగం లేదని తెలుస్తోంది. రక్షింపబడినట్లుగా అది అంతరించిపోయింది. అవును, అయాన్ కూడా ఏమీ కనుగొనలేదు. ఇంతకు ముందు ఈ మందిరానికి వెళ్లిన మిగిలిన వ్యక్తులు అతని డెడ్ బాడీ మరుసటి రోజు దొరికింది కానీ రక్షిత్ ఠాకూర్ మరియు అతని ప్రజలు మరియు పోలీసులు అయాన్ వారి మృతదేహాలను కూడా కనుగొనలేదు. అప్పుడే రాజీవ్ మరియు అతని నుండి మెసేజ్ వస్తుంది. అయాన్ అతనికి ఊదారంగు ద్రవాన్ని నివేదించాడు. చివరిది అని చదివి తెలుసుకుంటాడు నివేదిక మరియు ఈ నివేదికలో ఒకటి మాత్రమే. మునుపటి నివేదికలో ఈ వైరస్ మార్చబడింది. ఈ నివేదికలో ఉన్నప్పుడు నిష్క్రియంగా ఉంది. వైరస్ మ్యూట్ చేయబడింది కానీ అయాన్ నిష్క్రియంగా ఉన్నాడు మరియు ఆ విషయాన్ని తనలో తాను చెప్పుకున్నాడు. ఏం జరుగుతోంది? ఈ వైరస్ పరివర్తన చెందింది అనగా దీని పాత విరుగుడు నిరుపయోగంగా మారి ఉండవచ్చు లేదా అప్పుడు అది కొత్త వైరస్పై పని చేయకపోవచ్చు. అయాన్ ఇదంతా ఆలోచిస్తూనే ఉండగా అతని ఫోన్ మోగింది. అది మోగడం మొదలవుతుంది మరియు అయాన్ అది అని చూస్తాడు. అది అతనికి అస్సలు తెలియని అజ్ఞాత నంబర్. అయాన్ ఫోన్ ఎత్తాడు మరియు ముందు నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. శ్వేత ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నట్లుంది. నేను అయాన్, నా తలని చేతితో కొట్టాను. ఇది జాంబీ వైరస్ వల్ల అని నా మనసులో మాట. నేను తెల్లవాడినని మర్చిపోయాను. ఆశ్రమానికి వెళ్ళాలి చెప్పు అన్నాడు అయాన్. 2 రోజుల తర్వాత మాస్టర్ డాజన్ చెప్పారు, మీకు గొడవ జరిగింది మరియు మీరు ఇంకా ఇక్కడ లేరు. వచ్చిన అయాన్ నేను రేపు చేరుకుంటాను అని చెప్పాడు. నేను వెళ్తాను
మాస్టర్ డాజన్ రేపు చెబుతాడు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని అయాన్ చెప్పారు. దీని తర్వాత రేపు తప్పకుండా అక్కడికి చేరుకుంటాను. మాస్టర్ డాజన్ ఫోన్ మరియు అయాన్ని డిస్కనెక్ట్ చేశాడు. హిమాచల్కు ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. అయాన్ ఈ విషయాలన్నీ పక్కన పెట్టాడు మరియు రేపు బయలుదేరడానికి ప్యాకింగ్ రేపు జరగగానే మొదలు పెడదాం. అయాన్ ఫ్లైట్ ఎక్కి హిమాచల్ వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి అటువైపు ఉన్న ఆశ్రమానికి వెళ్తాడు. ఒక అబ్బాయి గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చి మీకు వ్యతిరేకంగా పోరాడే వారు అని రుహాన్ చెప్పారు. రుహాన్ ఈరోజు ఇక్కడికి రాబోతున్నాడు. మూలన కూర్చొని అంటున్నాడు. మీకు ఎలా తెలుసు? రోహన్ అలా అంటున్నాడు. నేను మాస్టర్ డాజన్ గురించి మాస్టర్ లిన్తో మాట్లాడాను. ఎవరు అని రుహాన్ చెప్పడం విన్నాను. రోహన్ అతని జాడలేదని చెప్పాడు. నేను తప్ప దీని జాడలేదు. అతను పెద్ద పిచ్చి అని విన్నాను. మీ యుద్ధ కళలను ఉపయోగించడాన్ని నిషేధించండి. అతను మొత్తం కలిగి ఉన్నందున విధించబడింది. కుటుంబాన్ని వికలాంగులను చేశానని రుహాన్ చెప్పాడు. ఎంతగా అంటే అతని అధికారాలు తుప్పుపట్టాయి. రోహన్ పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. మీరు చింతిస్తున్నారని తేజ్ అనే వ్యక్తి చెప్పాడు. అలా చేయవద్దు రుహాన్ భాయ్. అతను ఇక్కడకు వచ్చినప్పుడు మేము చేస్తాము. మీ పేరు పట్ల అతనికి చాలా భయం నింపుతుంది. పోరాటం ఇంకా ప్రారంభం కాకముందే అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. రోహన్ పారిపోతాడు మరియు తేజ్ సరిగ్గా మాట్లాడాలని చెప్పాడు. రుహాన్ భాయ్ ఇక్కడ ఉన్నారు. మేము అతనికి ఇది చూపిస్తాము. శ్వేత ఆశ్రమానికి మన ఆత్మ ఒక్కటే సింహం. సోదరుడు తేజ్ కూడా తన మాటల్లో రోహన్కు మద్దతుగా నిలిచాడు. రోహన్ చెప్పింది నిజమే. రుహాన్ వీటన్నింటి వెనుక నిలబడిన ఓ వ్యక్తి ఇలా అంటాడు. తమ్ముడు మీరు అతన్ని బలహీనులుగా పరిగణించరు. మాస్టర్ డి జాంగ్ అతనికి స్వయంగా నేర్పించాడని మర్చిపోవద్దు. అతన్ని ఇక్కడకు పిలిచినట్లయితే అతను బలహీనమైన మార్షల్ కాదు. తేజ్ మరియు రోహన్ కళల నిపుణులు కారు. ఆ మనిషిని చూసి నువ్వు అని అంటాడు. ఒక్క విషయానికి చెప్పు రాఘవ, నువ్వు ఎవరి టీంలో ఉన్నావు? ఆఫ్కోర్స్లో నేను రుహాన్ భాయ్ అని రాఘవ్ చెప్పాడు. నువ్వు అయితే అని తేజ్ చెప్పాడు. మీరు రుహాన్ భాయ్ బృందంలో ఉన్నట్లయితే మీరు అతనిని ప్రశంసించాల్సిందే. తమతో పోరాడేందుకు వస్తున్న వాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? రుహాన్ అందరినీ శాంతింపజేస్తున్నాడు. రాఘవ్ చెప్పింది కరెక్ట్ అని ఆయన చెప్పారు. మీరు వెళ్లి దీనిని కనుగొనండి. తెల్లవారితే ఎవరు రావాలి? ఆశ్రమ సింహం అని పిలవబడే రుహాన్ గురించి తెలుసుకోండి. తనతో పోరాడిన వాడు ఈరోజు ఇక్కడికి వస్తాడని తెలుస్తోంది. అతను అక్కడకు వెళితే అతను తన స్నేహితులకు చెప్పాడు. వెళ్ళి అది ఎవరో కనుక్కోండి. రుహాన్ మాటలు విన్న తర్వాత అందరికీ ఈ విషయానికి తెలిసింది. ఆ ప్రజల జీవితాలు మొక్కలు నాటడంలోనే గడిచిపోతున్నాయి. ఆ తర్వాత రుహాన్ తనకు తానుగా చెప్పుకున్నాడు. మాస్టర్ దాజా, అతన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా నేను దీనిని నిరూపిస్తాను. నాకంటే శక్తిమంతుడు ఎవరూ లేరని ఇస్తాను కాదు మరియు ఈ తెల్ల ఆశ్రమం నా కంటే ఉత్తమమైనది. రహానెని ఎవరూ హ్యాండిల్ చేయలేరని చెప్పిందట. రుహాన్ తన శిక్షణ కోసం వెళ్తాడు. పోరాటానికి ముందు ఆమెను చాలా కోరుకున్నాడు. తన ప్రత్యర్థి శిక్షణ అవతలి వైపు ఉన్న అయాన్ కొన్ని సెకన్లలో ముగుస్తుంది. కొంత సమయం తర్వాత హిమాచల్కు కూడా చేరుకుంది. నేను పర్వతం కింద నిలబడి ఉన్నాను. తెల్ల ఆశ్రమం నిర్మించబడింది. ఆ ఆశ్రమం తెల్లగా ఉంది. ఏడాది పొడవునా ఉన్నందున దానికి ఆశ్రమం అని పేరు వచ్చింది. ఆశ్రమం మంచు దుప్పటితో కప్పబడి ఉంది. శ్వేత్ ఆశ్రమం చేరుకోవడానికి ఒకే ఒక మార్గం. ఆ పర్వతాన్ని అధిరోహించవలసి వచ్చింది. అయాన్ కొన్నాళ్లు ఇక్కడే ఉన్నాడు. ఇంతకు ముందు వచ్చాడు కాని ఈరోజు ఎందుకో తెలియదు. ఈ పర్వతం చాలా ఎత్తుగా అనిపించింది. అయాన్ ఆ పర్వతాన్ని చూసి ఇలా అంటాడు. అది ఎక్కి పైకి వెళితే నా చేతులు, కాళ్ల పరిస్థితి ఇలాగే క్షీణిస్తుంది. ఇదే జరిగితే రేపు అయాన్ దీనితో నేను ఎలా పోరాడతాను ఆలోచిస్తూనే అందరూ ఆ పర్వతం వైపు చూస్తున్నారు. అయాన్ తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అతను ఈ పర్వతాన్ని అధిరోహించాడు. కాని ఈ రోజు అయాన్ కొంతకాలంగా బద్ధకంగా ఉన్నాడు. అతను పర్వతాన్ని అధిరోహించడానికి తప్ప ఆలోచిస్తాడు. నాకు వేరే మార్గం కనిపించడం లేదు అంటున్నారు. అయాన్ ఈ పర్వతాన్ని మరోసారి జయిద్దాం. ఇంత చెప్పిన తర్వాత చేద్దాం. పాపం అయాన్ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభిస్తాడు. అతను పైకి వెళ్తుండగా అతను నాకు చలి మరియు నెమ్మదిగా అనిపించడం ప్రారంభించింది. అయితే అయాన్ అంటున్నాడు నేను పోరాడటానికి అవును అని చెప్పను, లేకపోతే నేను ఈ రోజు చనిపోతాను. మీరు దీన్ని ఎక్కాల్సిన అవసరం లేదు అయాన్. ఇది మాత్రమే అతను తన యుద్ధ కళలను అభ్యసించాలని కోరుకున్నాడు. మీరు దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు మరియు మరెవరూ ఉపయోగించలేరు. రూల్ అనే గొలుసు కూడా అతన్ని బంధించదు. ఆలోచిస్తూనే అయాన్ ఏదో ఆలోచిస్తాడు. ఇలా గంటల తరబడి ఎక్కిన అయాన్ చివరకు పర్వత శిఖరానికి చేరుకుంటుంది. అతను అయాన్ చేతులు మరియు కాళ్లకు చేరుకోగానే ప్రమాదకరమైన నొప్పి అక్కడే మొదలవుతుంది. దూరంగా కూర్చుని చూస్తున్నాడు. అతనికి మంచు తప్ప మరేమీ కనిపించదు. అయాన్ అక్కడ కాసేపు కూర్చుని ఉన్నాడు. నొప్పి కొద్దిగా తగ్గినప్పుడు లేచి నెమ్మదిగా శ్వేత ఆశ్రమం వైపు నడిచాడు. అయాన్ కొంత సమయం తర్వాత ముందుకు వెళ్లడం ప్రారంభిస్తాడు.
ఆ కోట ఒక కోట ముందు చేరుతుంది, ఇప్పటికీ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది అయాన్ తనకు తానుగా చెప్పాడు. చివరకు నన్ను అనుమతించండి. అయాన్ అక్కడికి చేరుకుని అప్పుడే ముందుకు కదిలాడు. అతని వెనుక నుండి అయాన్ భాయ్యూ అని ఒక స్వరం వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అయాన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అతను దానిని చూసినప్పుడు అతను దానికి వాయిస్ ఇవ్వవలసి ఉందని అతను కనుగొన్నాడు. అది షేరా తప్ప మరెవరో కాదు. అయాన్ ఆమె దగ్గరికి వెళ్ళగానే నన్ను వదిలేయ్ అంటాడు. మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అని షేరా చెప్పింది. ఇక్కడి నుంచే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారు. విషయానికి ఏమిటో నాకు తెలుసు అని అయాన్ చెప్పాడు. నేను ఇక్కడ లేను అని షేరా చెప్పింది. ఈ ఆశ్రమానికి తదుపరి యజమాని ఎవరు అవుతారో చూడడానికి వచ్చాను. అయాన్ నవ్వడం మొదలుపెట్టాడు. సరే, అప్పుడు షెరా యాన్తో వెళ్దాం. మరికొద్ది సేపట్లో ఆ కోటకు చేరుకుంటారని తెలుస్తోంది. మేము అక్కడికి చేరుకుంటాము మరియు షేరా చెప్పింది. మీరు ఇక్కడ ఏమి చేస్తారో నాకు చెప్పలేదు. నేను ఇక్కడ మాస్టర్ని అని అయాన్ చెప్పాడు. నేను డాజన్ని కలవడానికి వచ్చాను కానీ అతను నాకు నో చెప్పాడు. షేరా ప్రస్తుతం కనిపించడం లేదని చెప్పింది. ఫైటర్లకు అరగంట పాటు శిక్షణ ఇస్తున్నారు, ఆ తర్వాత తాను స్వేచ్ఛగా ఉంటానని అయాన్ చెప్పాడు. నన్ను షేరా ఈ శ్వేత ఆశ్రమం వద్దకు తీసుకెళ్ళు. షేరా మరియు అయాన్లో పెద్ద పేరు ఉంది, వెళ్దాం. మరొకరు కూడా వస్తారని అయాన్ చెప్పాడు. అతను ఈ ఫైట్ చూడబోతున్నాడా? అన్ని ధనవంతులు మరియు వారి చెడిపోయిన పిల్లలు కూడా వస్తారని ఆయన చెప్పారు. అంతెందుకు, ఈ ఆశ్రమానికి ఆ వ్యక్తులకు సంబంధం ఏమిటి? ఇవ్వడానికి షేరా ఎక్కువగా ధనవంతులు అని చెప్పారు. ఈ ఆశ్రమం నుండి మీ అంగరక్షకులను ఎంచుకోండి. మాస్టర్ డాజన్ తర్వాత ఇక్కడ నాయకుడు ఎవరు? ఏమి చేయబోతున్నారో తెలుసుకోవడానికి వారు ఇక్కడ ఉన్నారు. అయాన్ రాబోతున్నాడు మరియు ఈ ఫైట్ తక్కువగా ఉంటుందని చెప్పాడు మరియు ధనవంతులైన షేరా యొక్క మరిన్ని సమావేశాలు ఉంటాయి. అతను నవ్వడం ప్రారంభించి ఈ ఆశ్రమం అని చెప్పాడు. ధనవంతుల విరాళాల ద్వారా ఖర్చులు భరిస్తాయి. మృత్యుంజయ్ సార్ కూడా నన్ను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేశారు. అయాన్ తనను బాడీగార్డ్గా చేసుకున్నాడని చెప్పారు. ఈ పోరాటం ఎవరిదని మీరు అనుకుంటున్నారు? షేరా గెలుస్తాను ఇలా అంటున్నాడు. రుహాన్ గెలిస్తే అయాన్ మాత్రమే చెబుతాడని తెలుస్తోంది. షేరా రుహాన్ అని ఎందుకు చెప్పింది? దీనిని తెల్ల ఆశ్రమ సింహం అని పిలుస్తారు. అతను శ్వేత్ ఆశ్రమానికి చెందిన చాలా మంది యోధులను ఒంటరిగా చంపాడు. అతను శిక్షణ పొందినప్పుడు ఓడించగలడు. ముగ్గురు నలుగురు కలిసి మీకు వ్యతిరేకంగా ఉన్నారు, వారిని ఓడిస్తుంది మరియు నన్ను కూడా ఓడిస్తుంది. ఇక్కడికి రాబోతున్న వ్యక్తికి ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సంవత్సరాలుగా అతని శక్తులు మరియు యుద్ధ కళలు, దానివల్ల నేను దానిని ఉపయోగించలేదు. ఆయన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రజలు ఆ ప్రదేశానికి చేరుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది. మాస్టర్ స్థాయి వ్యక్తులు శిక్షణ పొందిన చోటికి వెళ్లారు. అయాన్ని చూడగానే మాస్టర్ స్టేటస్ ఇస్తున్నాడు. అప్పుడు అతను ఈ రోజు మీరు అని ప్రజలకు చెబుతాడు. పీపుల్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అతను కూడా షేరాను అక్కడి నుండి వెళ్లిపొమ్మని అడుగుతాడు మరియు అయాన్ తనతో రావాలని సంకేతాలు ఇచ్చాడు. ప్రజలందరూ మరియు షేరా అక్కడి నుండి బయలుదేరారు. వెళ్లి అయాన్ మాస్టర్ డాజన్ని అనుసరించండి. అయాన్ బయలుదేరడం ప్రారంభించి, మనం ఎక్కడ ఉన్నాము? మాస్టర్ డాజన్ నా అనుసరిస్తూ ఉండండి. అయాన్ కూడా వారిని నిశ్శబ్దంగా అనుసరించండి. అయాన్ ఇలా చేయడం ప్రారంభించి శ్వేత్ ఆశ్రమానికి చేరుకుంటాడు. అతను షెర్రా నుండి అయాన్ వరకు షెర్రాను ఎక్కడ పొందాడు? తన ప్రత్యర్థి పేరు రుహాన్ అని వెల్లడించారు. తెల్ల ఆశ్రమ సింహం అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రదేశానికి ఆయనే వెళ్లేవారు. మాస్టర్ డజను మంది వ్యక్తులకు చేరుకుంటుంది. అక్కడ అయాన్ను చూసేందుకు శిక్షణ పొందారు మీరు అని మాస్టారు డజను మందికి చెప్పిన తర్వాత ప్రజలారా, నేటి శిక్షణ ముగిసిన తర్వాత షేరాను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది మరియు అయాన్ నన్ను అనుసరించమని చెప్పండి. అయాన్ కూడా సైలెంట్గా వాళ్లని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. కొంతసేపు అలా నడిచిన తర్వాత వారు మాస్టర్ డాజన్ ఉన్న ఫీల్డ్కి చేరుకోండి, రేపటి చోటు ఇదే అని అంటారు. అయాన్ మీ పోరాటం ఆ ప్రదేశంలో జరగబోతోంది చూసి చెడ్డది కాదు అని చెప్పింది. ఆ తర్వాత మాస్టర్ డాజన్ నన్ను అనుమతించమని చెప్పారు, మిమ్మల్ని మీ ప్రజలతో కలుపుతూ. ఈ ప్రకటన నువ్వు నా ఎంపిక అయాన్గా ఉండాలనుకుంటున్నాను, మీరు దీన్ని ఇష్టపడతారని నేను భావిస్తున్నాను అని చెప్పారు. నేను కోరుకున్నట్లు ఎలాంటి ప్రకటనలు చేయవద్దు. ప్రజలకు ఆశ్చర్యంగా నేను దిగాలి. మాస్టర్ డాజన్ మీరు ఏమి చెప్తున్నారు? హో, మీరు అయాన్ ఇది నా చివరిది అని చెప్పారు. కోరికను అర్థం చేసుకోండి. మాస్టర్ డాజన్ అని చెప్పారు కానీ అయాన్ వాటిని అడ్డుకున్నాడు. దయచేసి మాస్టర్ డజన్ బై ది వే అని చెప్పారు వారు, ఎందుకంటే ఏమీ చేయలేకపోయారు. యాన్ ఈ పోరాటాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకూడదనే భయం ఉంది. మాస్టర్ డాజన్ మీకు నా అని చెప్పగలరా? నాకు ఒక అభ్యర్థన ఉంది, దయచేసి దాన్ని నెరవేర్చగలరా? మీరు అడిగితే మీరు నన్ను ప్రేమిస్తారని అయాన్ చెప్పాడు. ప్రస్తుతం మాస్టర్ డాజన్ నాకు మీ జీవితం అవసరం లేదు, నాకు సహాయం కావాలి. మాస్టర్ డజన్ ఎలాంటి సహాయం అని అయాన్ చెప్పారు?
నాకు నువ్వు రూహన్ కావాలి అని చెప్పు. ఓడిపోయిన శ్వేత్ ఆశ్రమం యొక్క సర్దార్ మీకు కావాలంటే అయాన్ చెప్తాడు. అలా అయితే మీరు ఈ పోరాటాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అని రుహాన్ లోపల మాస్టర్ డాజన్ చెప్పాడు. అతను చాలా గర్వంగా మారినట్లు అనిపిస్తుంది. అతన్ని ఎవరూ ఓడించలేరని, నేను మాత్రమే మీరు అతన్ని ఓడించి అతనికి వివరించాలని నేను కోరుకుంటున్నాను. అతనిని ఓడించగలవారు చాలా మంది ఉన్నారని, అతను ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయాన్ అవుతునన మీకు కావాలంటే మీరు అతన్ని షేరాతో మాత్రమే పోరాడేలా చేయాలి. షేరా కూడా చాలా మంచివాడు కాబట్టి కావలెను. అతను మార్షల్ ఆర్ట్స్ నిపుణుడని మాస్టర్ డాజన్ చెప్పారు. షేరాకు అంత బలం లేదు. రుహాన్ ఓడించగలడని అయాన్ చెప్పాడు. అతను మంచి వ్యక్తి కాదని మాస్టర్ డాజన్ చెప్పారు. అతను చాలా మంచి వ్యక్తి కాని అతనిది లోలోపల ఉన్న అహంకారం ఒకరోజు అతన్ని మరణానికి దారి తీస్తుంది. నేను అతనిని తీసుకువెళతాను. నేను అతనిని రక్షించడానికి ప్రయత్నిస్తాను. నేను చేయాలనుకుంటున్నాను. అందుకే నిన్ను ఇక్కడికి పిలిచాను. అయితే అంతా బాగానే ఉందని అయాన్ చెప్పాడు. నా సప్పై నిషేధం ఎత్తివేయబడుతుందా మాస్టర్ డాజన్? అయితే అని నవ్వుతూ చెప్పాను. కాని మీరు ఎప్పటికీ చేయరని వాగ్దానం చేయాలి. ఒక అమాయక వ్యక్తిపై తన ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తాడు. మీరు దీన్ని ఉపయోగించరు అని ఆయన చెప్పారు. నానా మాస్టారుని పోరులో ఓడించగలను. ఈ పోరులో మీరు అని అంటారు. మీరు టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తారు. మీరు ప్రతిదీ పూర్తిగా ఉపయోగించవచ్చు. మీరు మీ వేళ్లతో ఎలాగైనా స్వేచ్ఛగా ఉన్నారు. మంత్రం లేకుండా రుహాన్ని ఓడించలేరు. అయాన్ నవ్వుతూ మ్యాజిక్ మాస్టర్ అంటున్నాడు. మీ వేలు శరీరంలో భాగమని డాజన్ చెప్పారు. శరీర పని అది వర్తించే ప్రదేశానికి దిగువన ఉంటుంది. మీరు మీరే చేయడం ఆపే వరకు మీరు దాన్ని పరిష్కరించకపోతే శరీరంలోని ఆ భాగం అవుతుంది. అది చేయకపోతే ఎప్పటికీ పని చేయదు. ఆ మనిషి జీవితాంతం వికలాంగుడిగానే ఉంటాడు. ఆనంద్ బన్సాల్ మరియు అతని కుమారుడు అయాన్ నవ్వుతున్నట్లుగా ఇదంతా నీ వల్లే అని హుయ్ చెప్పాడు. మాస్టారు, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. అయాన్ ఇంకా తనకు నేర్పించబడ్డాడని చెప్పాడు. అది ఆనంద్ బన్సాల్ మరియు అతని కుమారుడు ఇషాన్ బన్సాల్. కాబట్టి ఆ వ్యక్తులు ఏ కోణంలో చూసినా అమాయకులు కాదు. ఇషాన్ ఎంతో మంది అమాయక బాలికల ప్రాణాలు తీసుకున్నాడు. దానిని నాశనం చేసింది ఆనంద్ బన్సాల్. దీంతో కుటుంబాలు నాశనమయ్యాయి. నేను ఎక్కడా లేని విధంగా చేశాను. అయాన్ అంటే విధ్వంసం లేదా భయాన్ని కలిగించడం కాదు. విషయాలు విన్న తర్వాత మాస్టర్ డాజన్ చెప్పారు. గతాన్ని గుర్తుంచుకోకూడదు. ఎందుకంటే ఇది నొప్పి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు నీది. గొడవ జరిగింది. అయాన్ అక్కడి నుండి బయలుదేరబోతున్నాడు. అతను ఏదో అనుభూతి చెందుతాడు మరియు అతను వెనక్కి వెళ్తాడు. వెనక్కి తిరిగి మాస్టర్ డాజన్ వైపు చూస్తూ అన్నాడు. నీ మొహం చూడాలని అనిపించడం లేదు అని రుహాన్ కోసమే మీరు నన్ను ఇక్కడ కనుగొన్నట్లు కనిపిస్తోంది. మాస్టారు అహంకారాన్ని పారద్రోలాలని పిలుపునిచ్చారు. దయాన్ మాటలు విని డాజన్ ఆశ్చర్యపోయాడు. ఈ రోజు కూడా మీ 6వది అని వారు అంటున్నారు. నీ ఇంద్రియాలు అస్సలు తుప్పు పట్టలేదు. మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారు. నేను మీకు మరొక కారణం చెప్పాను. అయాన్ ఎందుకు చెప్పారు? పోరాటం తర్వాత మాస్టర్ డాజన్ చెప్పారు. ఇది చెప్పిన తర్వాత మీకే తెలుస్తుంది. మాస్టర్ డాజన్ అక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు మరియు అయాన్ కూడా వాళ్ల వైపు పరిగెత్తుకుంటూ అడిగాడు. దయచేసి నాకు మాస్టర్ డాజను చెప్పండి. మీరు ప్రస్తుతం చేయాలని నేను భావిస్తున్నాను అని చెప్పింది. మాస్టర్ డాజన్ తన మాటలకు విశ్రాంతి ఇవ్వాలి. ఇది విన్న అయాన్ ఇక్కడే ఆగిపోయాడు. మాస్టర్ డాజన్తో ఎవరూ మాట్లాడలేరని తెలిసింది. ఇదంతా ఆలోచిస్తూ అయాన్ పూర్తి చేయలేకపోయాడు. అక్కడి నుంచి బయటకు వెళ్లి వెంటనే వెళ్లిపోతాడు. మాస్టర్ డాజన్ ఒక అబ్బాయిని ఢీకొట్టాడు. అభ్యర్థనను వినడానికి మరియు అతని స్థానానికి పిలవడానికి ఓ కారణం తెలుసుకుని అయాన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బయటకు రాగానే ఓ అబ్బాయిని ఢీకొన్నాడు. ఆ అబ్బాయి అప్పుడే అయాన్కి సారీ చెప్పాడు. ఆమె ఆశ్చర్యంతో అయాన్ వైపు చూస్తుంది. అయాన్ కూడా ఆమెను చూసినప్పుడు అతను ఉన్నాడు. అయాన్ నవ్వు ఆపుకోలేక రాఘవ్ అన్నాడు. రాఘవ్, నవ్వుతావా? ఈ ప్రపంచంలో నా జీవితం అని చెబుతుంది. ఆశ్రమం తప్ప ఇంకేమీ లేదనుకోండి. అప్పటి నుంచి ఇద్దరం కౌగిలించుకున్నాను. వెళ్ళి అయాన్ పూర్తి 5 సంవత్సరాల తర్వాత చెప్పాడు. నిన్ను చూసిన తర్వాత రాఘవ్ బాగుంది అన్నాడు. నిన్ను ఇక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను. మీరు మరియు ఇక్కడ అయాన్ నేను అని ఎలా చెప్పారు? ఇక్కడ గొడవ జరుగుతుందని విన్నాను. మాస్టర్ డాజన్ తర్వాత ఈ ఆశ్రమానికి కొత్త సర్దార్ రాఘవ్ ఆశ్చర్యంగా చెప్పాడు. ఎలాగో ఇద్దరం చాలా గొడవపడ్డాం అని చివరిసారిగా అయాన్ చెప్పడం చూశారా? కొత్త చీఫ్టైన్ కావడానికి మాస్టర్ డాజన్ పోరాడుతాడు. మనం జీవించి ఉంటే మనం పుట్టి ఉండకపోవచ్చు. అయాన్ మాటలు విని రాఘవ్ నవ్వుతాడు. అనుకుని ఆ సమయంలో మా అని అంటాడు. మా తల్లిదండ్రులు మా వయస్సు అయాన్ మరియు ఉండాలి. రాఘవ్ నవ్వడం మొదలు పెట్టాడు. ఇద్దరూ నవ్వుతున్నారు. షేరా కూడా అక్కడికి వచ్చి రాఘవ్ మెడ చుట్టూ చేయి వేసి అంటాడు. ఏంటి విషయానికి? అయాన్ భాయ్, నీకు తెలుసా? రాఘవ్ షేరా వైపు చూస్తూ ఏదో చెప్పబోయాడు.
వాహనం నో షేరా అని చెప్పడం జరుగుతుంది. నిజానికి అది ఎప్పుడూ నన్ను అనుసరిస్తుంది. రాఘవ్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొంచెం సిగ్గుపడ్డాను, కానీ షేరా నన్ను ఆశ్చర్యపరిచింది. ఇది పూర్తయింది. మీరు కూడా ఇక్కడ ఉన్నారని షేరా చెప్పింది. యాన్ భాయ్ రాఘవ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను, అతను తన సంవత్సరంలో బలమైన వ్యక్తి అని నాకు తెలుసు అని అప్నా యాన్ షేరా చెప్పింది. నేను ఎప్పుడు అని రాఘవ్ అంటున్నాడు. అతను మీకు చెబుతూనే ఉన్నాడు ఇది మన అయాన్. షేరా ఆశ్చర్యం, నేను ఎవరో అనుకున్నాను అని హుయ్ చెప్పారు. మరి మీరు షేరా అని అయాన్ రాఘవ్ని అడుగుతాడు. రాఘవకు ముందు రాఘవకి ఎలా తెలుసు? షేరా ఏమీ అనకముందే యాన్ భాయ్ అంది. నీ తర్వాత రాఘవ్ నన్ను అనుసరించేవాడు. దీని తర్వాత అయాన్ మరియు షేరా ఇద్దరూ రాఘవ్తో మాట్లాడటం ప్రారంభించారు. ఒకరినొకరు చూసుకున్నాం, ఇద్దరం వెళ్లిన తర్వాత ఇప్పుడు ఎవరిని అనుసరిస్తారు? రాఘవ్ ఇప్పుడు నిజానికి నేను రుహాన్ భాయ్తో కలిసి జీవిస్తున్నట్లు అయాన్ చెప్పాడు. ఎప్పుడూ ఒకరిని అనుసరిస్తూ ఉంటారు. అయాన్ చుట్టూ తిరుగుతున్నాడు మరియు ఈ రాఘవ అని చెప్పాడు. ఎక్కడైనా ఆపద వచ్చినప్పుడల్లా నాకు ఒక అద్భుతమైన అలవాటు ఉంది. ఒంటే మొదట పారిపోయేది ఆయనే. ఈ విషయాలు విన్న రాఘవ సిగ్గుపడుతూ అన్నాడు. ఏం అయాన్ మిత్రమా, నువ్వు నా గౌరవనీయుడివి. రాఘవ్ బాత్, మీరు ఫలూదా చేయడానికి మొగ్గు చూపారు. మార్చుకుని లెట్స్ గో అయ్యు గైస్ అని చెప్పింది. రుహాన్ భాయ్ షేరాను మీకు పరిచయం చేస్తాను, మన కాబోయే ఛాంపియన్ని కలుద్దాం. దీని తర్వాత రాఘవ్ ముందుకు నడవడం ప్రారంభిస్తాడు మరియు అయాన్ మరియు షేరా అతనిని అనుసరించడం ప్రారంభిస్తారు. కాసేపట్లో ముగ్గురూ ఆ ప్రదేశానికి చేరుకుంటారు. రుహాన్ ప్రాక్టీస్ చేసే చోటికి వెళ్లాడు. ఒక బలమైన ఇంకా ఉందని మేము చూస్తున్నాము. రాఘవ్ అనే బలమైన కుర్రాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. షేరా మరియు ర్యాన్తో ఉన్న ఆ అబ్బాయికి వెళ్లి ఆ అబ్బాయికి ఇప్పుడు చెప్పింది రుహాన్ భాయ్. రుహాన్ దయచేసి సాధన ఆపండి, ఆమె వైపు చూడకుండా రేపు అంటాడు ఉదయం పోరాడండి మరియు వీలైనంత త్వరగా. మీరు వీలైనంత వరకు సిద్ధం చేయాలి. అతను నన్ను ఓడించలేడని నేను పందెం వేస్తున్నాను, కానీ నేను ఎత్లో చేయలేను ఎందుకంటే మాస్టారు స్వయంగా అతన్ని ఇక్కడికి పిలిచారు. షేరా మీరు ఏదో అనుకుంటున్నాను అని చెప్పింది. షేరా నువ్వు మరీ అతివిశ్వాసం పెంచుకుంటున్నావు. అది విన్న రుహాన్ తల పైకెత్తి షేరా వైపు చూశాడు. పక్కకి చూసి మీరు కూడా మాస్టారు అని చెప్పింది. నేను ముందు ఇక్కడి నుండి వచ్చాను అని మీరు అంటున్నారు. మాస్టర్ అవ్వబోతున్నాడు, కానీ మాస్టర్ కూడా నేను చాలా ఎక్కువ అని నాకు చెప్పారు. మీరు నమ్మకంగా ఉన్నారు మరియు ఇది శ్వేతా ఆశ్రమం, అందుకే భవిష్యత్తుకు మంచిది కాదు. అతను ఈ పోరాటాన్ని కొనసాగించాడు. నేను మాస్టర్కి చెప్తాను, నేను అలాగే ఉన్నానని నిరూపించాలనుకుంటున్నాను. అతను ఒకప్పుడు ఉన్నంత సమర్థుడను నేను శ్వేత ఆశ్రమం యొక్క భవిష్యత్తును మరియు ముప్పు కాదు. రుహాన్ అప్పుడు మీరంతా ఎవరు? ఇది యాన్ మరియు ఇది షేరా అని రాఘవ్ చెప్పాడు. రుహాన్ ఇద్దరి వైపు చూస్తూ అన్నాడు, ఈ రెండూ ఎవరికి సంబంధించినవి కావు, నువ్వు ఎప్పుడూ నాతో చెబుతూనే ఉంటావు అంటున్నాడు రాఘవ్. ఇద్దరూ సరిగ్గా ఒకటే రుహాన్ భాయ్ అని రుహాన్ ముఖం మీద నీళ్లు చిమ్ముతూ అన్నాడు. ఇప్పటి వరకు ఇది కేవలం అని నేను భావించాను. అయాన్ కథలు చెబుతున్నాడు అంతే. మేమిద్దరం ఆ కథ నుండి బయటపడ్డామని అర్థం చేసుకోండి. జోహన్, షేరా మరియు అయాన్ వారితో బయటకు వచ్చారు. రోహన్ మరియు తేజ్లతో పాటు వారిని తీసుకెళుతుంది. కొన్ని గంటలు కలుసుకుని మాట్లాడుకుందాం. ఆ తరువాత ప్రజలందరూ విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తారు. అయాన్ తప్ప అందరూ ఉదయాన్నే లేచారు. అయాన్ ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. అప్పుడు ఎవరైనా అయాన్ ముఖంపై నీళ్లు పోస్తారు మరియు అయాన్ తన స్వరం పెంచుతూ లేచి కూర్చునేవాడు. అయాన్ మీది అని అరుస్తూ చెప్పాడు. అయాన్ చేతిలో నీళ్ల బిందెతో మతిస్థిమితం లేదు. ఒకడు నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అందమైన అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా ఆగిపోతుంది మరియు అతను తన పాయింట్ను కూడా పూర్తి చేయలేదు. అయాన్ ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు. శ్వేత్ ఆశ్రమంలో నా పాత స్నేహితుడు రాఘవ్ను కలుస్తుంది మరియు రాఘవ్ కూడా రుహాన్ని కలుస్తారు. రుహాన్ని కలిసిన తర్వాత అయాన్తో రాజీపడతాడు. మాస్టర్ డాజన్ మాటలు నమ్మదగినవి ఎందుకంటే రుహాన్ నిజంగా చాలా గొప్పవాడు. అతని ముందు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. అతన్ని ఓడించేంత శక్తి లేనివాడు. గంటల తరబడి అతనితో మాట్లాడిన తర్వాత అయాన్ నిద్రపోతాడు మరియు మరుసటి రోజు నిద్రపోతాడు. నీ ముఖం మీద నీళ్లు పోయడం వల్ల విచ్ఛిన్నం మరియు అతను ఒక అమ్మాయి చేతిని చూస్తాడు. ఆ అమ్మాయి కారులో నీళ్ల బిందెతో నిలబడి ఉంది. అంతకుముందు అయాన్ని చూసి నవ్వాడు. అతనిని పై నుండి క్రిందికి జాగ్రత్తగా చూస్తుంది మరియు నువ్వు కూడా ఇంకా ఇక్కడే ఉన్నావు రూహీ అని అంటాడు. ఒకరి చేతిలో పట్టుకున్న జగ్ యొక్క అవశేషాలు అయాన్ మరియు ప్రపంచంపై నీటిని కురిపిస్తుంది. అయాన్ పూర్తిగా ఖాళీ చేస్తాడు. కోపంతో మేల్కొంటుంది, కానీ ముందు కాదు. రూహీ అక్కడి నుండి కూజాతో పారిపోతాడు. అయాన్ నేను నిద్ర లేచే సమయానికి రూహీ అక్కడి నుండి పారిపోయింది. అయాన్ ఒక్కసారి తలుపు వైపు చూశాడు. అప్పుడు అయాన్ తన పైన ఉన్నట్టు చూస్తాడు. అయాన్ సగం తడిసిపోయి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతను దానిని తీసుకొని ఫ్రెష్ అప్ చేయడం ప్రారంభిస్తాడు.
అప్పుడే రూహి తలుపు దగ్గరికి వచ్చి చెప్పింది, అక్కడ టేబుల్ మీద ఉంచిన బట్టలు అవే మీరు ధరించాలి, ఇది మాస్టర్స్ ఆర్డర్. అయాన్ వెనక్కి తిరిగి నువ్వు అంటున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. అయాన్ త్వరగా రూహి వైపు తిరిగాడు. పరుగులు మరియు కానీ మరోసారి అతను అదృశ్యమయ్యాడు. అయాన్ మరోసారి ఆ టేబుల్ వైపు తిరిగాడు. ఆమెను మరియు ఆమె యుద్ధ కళలను చూస్తుంది. ఆ తర్వాత అయాన్ బట్టలు తాజాగా కనిపిస్తున్నాయి ఉంటుంది మరియు బయటకు వస్తాయి. తర్వాత రూహి మరోసారి తనలో ఉన్నట్లు చూస్తాడు. గదిలో ఉండి అయాన్ని చూశాడు. ఆ సమయంలో అయాన్ తువ్వాలు మాత్రమే నవ్వుతూ ఉన్నాడు. నేను ఉన్నాను. అయాన్ మీ వద్ద ఉన్నారని చెప్పారు. రూహీకి అలా మాట్లాడే బుద్ధి లేదా? ఒక అబ్బాయి స్నానం చేసి బయటకు ఎందుకు వచ్చాడు? మరియు మీరు అతని వైపు చూస్తున్నారు, రూహి చెప్పింది. ఐయామ్ సో సారీ అని చెప్పిన తర్వాత అతను ఆమె కారు టవల్ తెరిచి అక్కడ నుండి అయాన్ త్వరగా పారిపోతాడు. ఈపాటికి లేకపోతే టవల్ పట్టుకున్నాడు. రూహి తన గౌరవాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయాన్కి మంచి స్నేహితుల్లో ఒకరు, కాని ఆమె ఎప్పుడూ చిన్నపిల్లలా నటించేది. దానివల్ల అయాన్ ఎప్పుడూ కలత చెందుతుంటాడు. అయాన్ అక్కడ ఉంచిన బట్టలు వేసుకుంటాడు. అయాన్ బయటకు రాగానే అందరూ కూడా అలాగే చేయడం చూస్తాడు. అయాన్ కూడా దుస్తులు ధరించి షేరా చేరుకున్నాడు. వెళ్ళి షేరా అద్భుతంగా ఉందా? అయాన్ భాయ్ చెప్పేదేమిటంటే, మీరు కనిపిస్తున్నారా? ఈ పోరాటం ఎప్పుడు మొదలవుతుందని అయాన్ చెప్పాడు. ఈ పోరాటానికి 2 గంటల సమయం పడుతుందని వలీహాయ్ షేరా చెప్పారు. ఇది తరువాత ప్రారంభమవుతుంది. అయాన్ చాలా ఆలస్యంగా చెప్పారు. షేరా సమయాన్ని చూడు అని ఎందుకు చెప్పింది? అయాన్ భాయ్ అయాన్ సమయం చూశాడు. ఇప్పుడు ఉదయం అయింది. అది కేవలం తెల్లవారుజాము 5 గంటలకే అయాన్ చెప్పాడు. ఇది కేవలం తెల్లవారుజాము 5 గంటలు షేరా, అందుకే చెప్పాను అని చెప్పింది. ఫైట్ ఉదయం 7 గంటలు అయాన్కి ప్రారంభం కానుంది. నేను మీ నుండి కొంత తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అయాన్ భాయ్ చెప్పు. అయాన్ అంటున్నాడు, షేరా రాజేష్ మిట్టల్ అని విన్నాను. షేరా వ్యాపారంలోకి దిగి ఆ విషయాన్ని చెప్పింది. అవును యాన్ భాయ్ మొదటిసారి ఇలా చెప్పినప్పుడు ఇప్పుడు అందరినీ నా కుటుంబం కంటే ముందు ఉంచాను. అతనెవరో అన్నట్టు నవ్వడం మొదలుపెట్టాడు. లాఫ్ట్ షో చూడటం, కానీ ఆ తర్వాత ఈసారి రాజేష్ మిట్టల్ అని ఆ జనాలకు అర్థమైంది. ఇది తీవ్రమైనది. అందుకే వారు రాజేష్ మిట్టల్ ఒక సాఫ్ట్వేర్ను ప్రారంభించనున్నారు. నాకు ఉద్యోగం ఇచ్చి తన బాడీగార్డుగా చేసుకున్నాడు. అప్పుడు మీరు సరదాగా ఉంటారు అని డాలా అయాన్ చెప్పారు. హొంగే షేరా, మీరు ఏమి చెబుతున్నారని చెప్పారు? యాన్ భాయ్ అతను సగం మెదడు. అలాంటి నిర్ణయాలు అది మనసును కలిచివేస్తుందని వివరించారు. షేరా సరదాగా గడుపుతున్నానని అయాన్ చెప్పాడు. అతను తన సెక్రటరీ అని చెప్పాడు. అతను ఎప్పుడూ నికితా అనే అమ్మాయిని వెంబడించేవాడు. హాయ్ అయాన్, నేను చూశాను, కానీ నికితా మరియు వివేక్ చక్రవర్తి మార్కెటింగ్ రాజేష్ సార్ అని మేనేజర్ షేరా చెప్పారు. ఆమెను తన సెక్రటరీగా చేయమని బలవంతం చేశాడు. అయాన్ మరియు షేరా ఇద్దరూ దీనిని చూసి నవ్వడం ప్రారంభిస్తారు. మీరు చెప్పారని హాయ్ అయాన్ అన్నారు. ఇక్కడ చాలా మంది ధనవంతుల సమావేశం ఉంది. అక్కడ ఉంది, కానీ నాకు ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు. మీరు ధనవంతుల గురించి రాహా షేరా చెప్పారు. అయాన్ భాయ్ నాకు ముందే తెలుసు. వారు ఆలస్యం అయ్యారు. అయాన్ తనను తాను చేరుకోవడంలో గొప్పవాడని భావిస్తాడు. అతను నవ్వుతూ, మీరు ఏమి చెప్తున్నారు మిత్రమా? అయాన్ నా ముందు నిలబడి ఉన్నాడు. ఒక అబ్బాయి వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ కుర్రాడు కియాన్ దగ్గరకు అంత వేగంగా వచ్చాడు. అది చూసే అవకాశం కూడా రాలేదు. అయాన్ ఎవరు ఆమెను విడిపోవాలని అడుగుతాడు, కానీ అతను కదలలేదు. అయాన్ అతనిని బలవంతం చేస్తాడు. దాన్ని తీసేసి చూడగా ఆ అబ్బాయి ఎవరో కాదు, కానీ అది రాజేష్ మిట్టల్. అయాన్ అంటున్నారు, ఏం చేస్తున్నావ్ మిత్రమా? రాజేష్ మిట్టల్ నిన్ను చూడాలంటే నేనేం చెయ్యాలి అంటాడు. ఆ తర్వాత అయాన్ని నేను ఆపుకోలేకపోయాను. అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు మీది అని రాజేష్ మిట్టల్ చెప్పారు. నా జీవితాన్ని మార్చిన చిట్కాలు నికితకి కూడా ఇప్పుడు నాపై ఫీలింగ్స్ ఉన్నాయని నా చెవిలో గుసగుసలాడుతున్నాడు. ఇవ్వడం ప్రారంభించింది. ఇది అద్భుతమైన వార్త అని అయాన్ చెప్పారు. రాజేష్ మిట్టల్కి అకస్మాత్తుగా వెనుక నుండి ఎవరో గొంతు వినిపించింది. వస్తాడు మరియు అతను అక్కడి నుండి వెళ్తాడు మరియు అయాన్ తర్వాత కలుస్తాను అని చెప్పింది. అయ్యామ్ అయాన్ అంటూ దీనికి మరోవైపు దాదాపు 100 మంది పర్వతం యొక్క అవతలి వైపు నుండి ఎక్కారు. వారిలో ముందంజలో ఉన్న ఒకడు చేస్తున్నాడు. ఇంత జరిగినా మాస్టారు వాడే అంటున్నాడు. ఆ వ్యక్తి మాస్టర్ వాడే పర్వతం ఎందుకు ఎక్కుతున్నాడు? మనం తెల్లవారుతున్న సమయం వచ్చిందని చెప్పారు. ఆశ్రమాన్ని ఒకవైపు మీ అధీనంలోకి తెచ్చుకోండి. జహాన్ రూహి యొక్క చిన్నపిల్లల చర్యలతో కలవరపడింది. మరోవైపు ధనికులు కలిగి ఉన్నారు. సభ క్రమంగా తెల్లవారి ఆశ్రమం వైపు కదిలింది. అయాన్ రాజేష్ మిట్టల్ను కనుగొన్నట్లు అనిపించింది. నేను ఆమెను చూడగానే ఆమెను కౌగిలించుకోవడానికి నేను అక్కడికి వెళ్లాను.
పర్వతం యొక్క అవతలి వైపు నుండి దాదాపు 100 మంది వ్యక్తులు మాస్టర్ వాడే ఆ వ్యక్తులను ఎక్కుతున్నాడు. మనం ఒకసారి వచ్చిన సమయం వచ్చిందని చెప్పారు. మళ్ళీ శ్వేత్ ఆశ్రమంపై దావా వేయడానికి ఒక వ్యక్తి దానిని ముందు ఉంచి స్వాధీనం చేసుకున్నాడు అని అడిగాడు. నేను ఆ మాస్టారు విన్నాను. డాజన్ మరియు అతని ప్రజలు మరింత శక్తివంతులు. అతని మాటలు విన్న తర్వాత మాస్టర్ వైద్ ఇలా అన్నాడు, ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్వేత ఆశ్రమంలో తదుపరి వారసుడు ఎప్పుడైనా అప్పుడు యుద్ధం ఉంటుంది. అప్పుడు మనం అటల్ కమ్యూనిటీ ప్రజలం వైట్ తన దావాను సమర్పించవచ్చు ఆశ్రమాన్ని చేరుకోవడానికి అతని కొత్త ప్రణాళిక. అతను మన గొప్పవాడు అవుతాడు. మేము ఒక శక్తివంతమైన యుద్ధ మరియు మా ఉంటే పోరాడటానికి ఉంటుంది. యోధుడు వారిని ఓడిస్తే శ్వేత ఆశ్రమం ఆ తర్వాత తదుపరి వారసత్వ యుద్ధం వరకు ఆ అబ్బాయి మరోసారి మనవాడవుతాడు. అతను చెప్పాడు, మీరు కూడా ఎప్పుడైనా పోరాడారా మాస్టర్? నేటికి 40 ఏళ్ళు అని వాడే మాస్టర్ వాడే అంటున్నారు. ఇంతకు ముందు నాకు డాజన్ మధ్య గొడవ జరిగింది. నేను ఓడిపోయిన తర్వాత నిర్ణయించుకున్నాను, నేను చనిపోయే ముందు శ్వేత ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాను. అందుకే అటల్ సంఘం జెండాతోనే ఉంటాను. నేను మీ అందరికీ పురాతన యుద్ధ కళలను పరిచయం చేశాను. ఎవరైనా తద్వారా టెక్నిక్ల ద్వారా శిక్షణ పొందారు. మన యోధులలో ఒక్కరు కూడా వారి 10 మంది యోధులను అధిగమించలేరు. బాలుడు, అప్పుడు నువ్వు నేను మాస్టర్ వైద్ దేన్ని ఎంచుకుంటారు? ఇది తన కొత్త వారసుడికి అని చెప్పారు. అవతలి వైపు తెల్లగా ఉందని చూడటం ద్వారా నేను చెప్పగలను. మెల్లగా ఆశ్రమంలో ధనవంతులు గుమిగూడుతున్నారు. కోట యొక్క స్టేడియం మరింత పెరగడం ప్రారంభమైంది. పెద్దది కాకపోయినా ధనవంతుడు మెల్లగా కూర్చునే స్థలమంతా వాడిపోయింది. అయాన్ పూరించటం మొదలుపెట్టాడు మరియు అక్కడ వివేక్ ఉన్నాడు. చక్రవర్తి మృత్యుంజయ్ చక్రవర్తి మరియు అతని భార్య జయంత్ మిట్టల్, రాజేష్ మిట్టల్ కూడా వచ్చారు. అయాన్ వరుణుడిని దూరంగా చూస్తాడు. గైక్వాడ్, సమీర్ గైక్వాడ్ మరియు అనుష్క గైక్వాడ్ కూడా అక్కడే ఉన్నాడు మరియు ఆమెను చూడగానే అయాన్ అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. అయాన్ కూడా చాలా అందంగా కనిపించాడు. అప్పుడు సంజయ్, సింధా మరియు నియా తన వెనుక ఉన్నట్లు చూస్తాడు. రాజ్కుమార్ జిందాల్ కూడా హాజరయ్యారు మరియు స్నేహ కూడా ఉన్నారు. అయాన్ ఉన్నాడు మరియు తన మనస్సులో ఇవి అని చెప్పాడు, ధనవంతులకు మరెక్కడికి వెళ్లడానికి సమయం ఉండదు కానీ అయాన్ను ఇక్కడికి రప్పించాడు. దేశంలోని ఇతర పెద్ద వ్యక్తులు కనిపించారు. అయాన్ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. షేరా నుండి ఆమె పక్కన నిలబడి ఉన్న వ్యక్తి వరకు అని అక్కడున్న వాళ్లని చూపిస్తూ అన్నాడు. ముందు మూలలో కూర్చున్న షేరా ఎవరు? షేరా అయాన్ వైపు చూడటం ప్రారంభించి ఇలా చెప్పింది, అగర్వాల్ కుటుంబానికి చెందిన వారు. రాఘవేంద్ర అగర్వాల్ గడ్డం లేకుండా మరియు పక్కనే ఉన్నవాడు అతని తమ్ముడు. కార్నర్లో ఉన్న శివేంద్ర అగర్వాల్ అతనే అమృత్ అగర్వాల్. రాఘవేంద్ర అగర్వాల్ అయాన్ కుమారుడు మరియు అగర్వాల్ గ్రూప్స్ సీఈఓ. అందుకే అయాన్ అలానే చూస్తాడు. వందలాది బ్లాక్ మార్షల్ ఆర్ట్స్ బట్టలు ప్రజలు పెద్ద సంఖ్యలో లోపలికి రావడం ప్రారంభిస్తారు. ఒక వృద్ధుడు ఎదురుగా నడుస్తున్నాడు. అయాన్ మరియు అందరూ అదే ఆలోచిస్తున్నారు. అయాన్ ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నాడు. అందుకే మాస్టర్ డి జాంగ్ మరియు మాస్టర్ ఫాంగ్ వాటిని ముందు పొందండి మరియు వారిని అవతలి వైపు కూర్చోమని సూచించండి. వీళ్లంతా వెళ్లి ఒకవైపు కూర్చున్నట్టున్నారు. మేము బయలుదేరినప్పుడు స్టేడియం నుండి దుమ్ము ఎగురుతుంది మరియు ర్యాన్ హెలికాప్టర్ని చూస్తాడు. స్టేడియంలో భూములు మరియు లాన్ కోటు ధరించిన పొడవాటి గడ్డం మనిషి. ఆ వ్యక్తి బయటకు వచ్చాడు మరియు అతని వెనుక 3 యంత్రాలు ఉన్నాయి. తుపాకులు పట్టుకున్న అంగరక్షకులు కూడా బయటకు వస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ తిరిగి వచ్చింది. అప్పుడు అతను ఎర్రటి బట్టలు ధరించి కూర్చున్న వారిని చూడటానికి వెళ్తాడు. యోధుల నాయకుడు వచ్చి అతన్ని పిలుస్తాడు. అతను దానిని తనతో తీసుకువెళతాడు మరియు ఇప్పుడు దాదాపు 2 గంటలు గడిచాయి. మరియు ఇప్పుడు వారసత్వ యుద్ధం ప్రారంభమవుతుంది. అలా జరగబోతోందని అందరికీ తెలుసు. రుహాన్ ఒక వైపు ఉన్నాడు కానీ మరొక వైపు ఎవరు ఉన్నారు? ఈ విషయాన్ని మాస్టర్ డాజన్ ఇంకా బహిరంగపరచలేదు. తెల్లటి మార్షల్ ఆర్ట్స్ దుస్తులలో మాత్రమే చేశాడు. రుహాన్ స్టేడియం మధ్యలో నిలబడి ఉన్నాడు. మాస్టర్ డాజన్ ఇప్పుడు బరిలోకి దిగాడు. మీ వైపు నుండి వచ్చిన పోరాట యోధుడిని ప్రకటించడానికి అతను సుదీర్ఘ న్యాయస్థానం ఉన్నవాడు. లేచి, ఒక నిమిషం మాస్టర్ డి జాంగ్ అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇలా చెప్పగానే మాస్టర్ డి జాంగ్ ఆగిపోయాడు. ఆ పొడవైన కోర్టు మనిషిని చూడు. అక్కడ మిగిలిన వాళ్లు కూడా ఇప్పుడు ఉన్నట్టున్నారు. ఆ వ్యక్తి ఆమె వైపు మాత్రమే చూడటం ప్రారంభించాడు. స్థలం నుండి లేచి మాస్టర్ డజను వైపు మాస్టర్ డాజన్ను సంప్రదించిన వెంటనే ఇది పెరగడం ప్రారంభమవుతుంది. అతని నుంచి మైక్ తీసుకుని ఇలా అన్నాడు, ముందుగా ప్రజలైన మీరు దానిని తెలుసుకోవాలనుకుంటున్నారు. నేనెవరు? లేదు. ఆ మనిషి మీరు అబ్బాయిలు అయితే అని చెప్పారు. మీరు అడగకూడదనుకుంటే నేనే చెబుతాను. నేను మీకు నా పేరు అఘోరి అని మరియు నేను అని ఇస్తున్నాను. గ్యాంగ్ లీడర్ మరియు అండర్ వరల్డ్ లీడర్. నేను ఈ రోజు ఇక్కడ శ్వేత్ ఆశ్రమంలో మకుటం లేని రాజుని. నేను విధ్వంసం చూడడానికి మరియు దాని పరిణామాలను వినడానికి వచ్చాను.
శ్వేత ఆశ్రమ ప్రజలందరూ లేచి నిలబడి ఉన్నారు. వారు వెళ్తారు కానీ మాస్టర్ డే జాంగ్ వారిని అడ్డుకున్నాడు. మనిషి ఇంకా ఈ రోజు తెల్లగా చెప్పాడు, ఆశ్రమాన్ని అటల్ వర్గం ఆక్రమించుకుంటుంది. ఈ రోజు ఇక్కడ ఉన్న ఏ వృద్ధుడైనా తన కోరికలు ఉన్నప్పటికీ స్థిరంగా ఉంటాడు. ఈ స్థలాన్ని కమ్యూనిటీ ఆక్రమించుకోకుండా అడ్డుకోవడం లేదు. దేశంలోని పెద్ద పేర్లు శ్వేత ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. అమీర్ మరియు నేను గ్యాంగ్ లీడర్ అఘోరీ కూడా చేరుకున్నారు. అటల్ కమ్యూనిటీకి చెందిన 100 మంది కూడా అక్కడికి వెళ్లారు. 2 గంటలు గడిచిన తర్వాత చేరుకుంది. పోరాటం ప్రారంభం కానుంది మరియు రుహాన్ రింగ్ చేశాడు. మాస్టర్ డాజా తన యుద్ధ విమానాన్ని చేరుకున్నాడు. అతను కాల్ చేయబోతుంటే అఘోరీ అతన్ని ఆపేశాడు. ఇస్తుంది మరియు మొదట తనను తాను పరిచయం చేసుకుంటుంది. ఆపై అతను ఈ రోజు నేను ఇక్కడకు వచ్చాను అని చెప్పాడు. శ్వేత్ ఆశ్రమం విధ్వంసం చూసి నేడు ఆశ్రమాన్ని అటల్ వర్గం ఆక్రమిస్తోంది. ఇలా జరగకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. మాస్టర్ డి జాంగ్ అతని నుండి మైక్ తీసుకుంటున్నాడు. ఈ రోజు చెప్పండి, నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు ఎవరు గెలిచినా ఈ తెల్లవారి ఆశ్రమం ఎప్పటికీ ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికీ అతనిదే అవుతుంది. ఓడిపోయిన వ్యక్తి తన దావాను సమర్పించకూడదు. అటల్ కమ్యూనిటీకి చెందిన మాస్టర్ వాడే దీన్ని పొందితే ఆఫర్ అంగీకరించబడితే మీరు అక్కడ అయాన్ చేయవచ్చు. ఆ ముసలివాడు లేవడం చూస్తాడు. అవును, నేను వాడే ఒప్పుకుంటాను అని చెప్పింది. ఈరోజు ఒక సువర్ణావకాశం లాంటిది అతని తరపున పోరాడటానికి అతను తీసుకువచ్చాడు. ఆయన పేరు వినగానే మంచి ఫైటర్స్ నా ప్యాంటు తడిసిపోయేలా ఇక్కడ ఇదంతా ఏమిటి? అయాన్ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాడు. గ్యాంగ్ లీడర్ అర్గా ఈరోజు తొలిసారిగా ఆయా అన్వ వచ్చాడు. అతను బహుశా తన కుటుంబం యొక్క వినాశనాన్ని చూశాడు. దానికి కారణం ఏంటని అనుష్క తన తాతని అడుగుతుంది. ఇదంతా ఏంటి తాతయ్య సమీర్? శ్వేత్ ఆశ్రమం ఎప్పుడు అని గైక్వాడ్ చెప్పారు. ఇది స్థాపించబడినప్పుడు ఇక్కడ ఉన్న మొదటి మాస్టర్ అతనికి 2 కుమారులు, ఇద్దరికీ ఒకే ఒక కొడుకు. శ్వేత్ ఆశ్రమానికి కొత్త మాస్టర్ కావాలని కోరిక. ఇద్దరూ ఒకరికొకరు రక్తంగా మారినప్పుడు దాహం తీరగానే వాళ్ల నాన్న తదుపరి మాస్టర్ కావడానికి పోరాటాన్ని నిర్వహించాడు. ఎవరు గెలిచి శ్వేత ఆశ్రమానికి యజమాని అయ్యారు మరియు ఓడిపోయిన వ్యక్తి వైట్ ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు మరియు బయటకు వెళ్లి అటల్ సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఎప్పుడైతే తదుపరి మాస్టర్స్ వార్ జరుగుతుంది అప్పుడే అటల్ సంఘం తమ వాదనను వినిపించింది. ఇంకోసారి ఆ మనుషులు తెల్లవారేలా చేద్దాం. అటల్ ఈ రోజు వరకు ఎప్పుడైనా ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. సంఘం గతసారి గెలవలేదు. డాంగ్ వైద్యను యుద్ధంలో కూడా ఓడించాడు. ఈరోజు మరోసారి అతనికి అవకాశం వచ్చింది. ఆ వ్యక్తులు ఈరోజు మళ్లీ ఇక్కడికి చేరుకున్నారు. బహుశా ఇదే చివరి యుద్ధం కావచ్చు. ఈ రోజు ఎవరు గెలుస్తారు? శ్వేత ఆశ్రమం ఎప్పటికీ అతనిదే అని శ్వేత్ ఆశ్రమం తరపున అనుష్క చెప్పింది. ఎవరు రాబోతున్నారని సమీర్ గైక్వాడ్ చెప్పారు. అన్నింటిలో మొదటిది, శ్వేత్ ఆశ్రమానికి తదుపరి మాస్టర్ ఎవరు? దానికోసం మరియు దేనికోసం యుద్ధం జరగబోతోంది. అతను గెలుస్తాడు. అప్పుడు అటల్ కమ్యూనిటీ ముందుకు పంపబడుతుంది. ఫైటర్ అనుష్కతో ఫైట్ చేస్తాను అని చెప్పింది. శ్వేత్ ఆశ్రమంలోని అటల్ సంఘం గురించి మీరు ఏమనుకుంటున్నారు? సమీర్ వస్తాడా లేక అలాగే ఉంటాడా? అటల్ కమ్యూనిటీ ప్రజలు అని గైక్వాడ్ చెప్పారు. అఘోరీ అంటే దృఢమైనవాడు. సంఘం ఏదైనా కోలిని తనతో పాటు తీసుకువెళుతుంది. శ్వేత్ ఆశ్రమంతో ఎలాంటి గొడవలు చేయవద్దు అని రాజేష్ మిట్టల్ తన తాతని అడగవచ్చు. రుహాన్పై ఎవరు రాబోతున్నారు? తాత జయంత్ మిట్టల్ వైపు ఉన్నాడో తెలుసా? చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను మీ కోసం ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు. నేను మీతో పాటు వచ్చానని నాకు ఎలా తెలుస్తుంది? రాజేష్ మిట్టల్ తన పేరు చెప్పాడు. జయంత్ గురించి తెలుసుకోవాలంటే ఆగలేను. ఈ విషయాన్ని త్వరలోనే చెప్పానని మిట్టల్ చెప్పారు. అతను ఎవరో తెలిసిపోతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి. రాజేష్ మిట్టల్ నిశ్శబ్దంగా కూర్చుని మాస్టర్ డాజన్ వైపు చూడటం ప్రారంభించాడు. సంఘం తరపున ఈ డిమాండ్ను అంగీకరించడంలో నేను దృఢంగా ఉన్నాను. తీసుకున్న తర్వాత చివరకు మాస్టర్ డాజన్ చెప్పారు. రుహాన్కి పోటీ ఎవరు? నేను చెప్పకముందే చెప్పాను. ఎవరు గెలిచినా మాస్టర్ కాలేడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ అటల్ సంఘంలోని యోధుల నుండి మాత్రమే శ్వేత ఆశ్రమం ఎప్పటికీ మనదే అయ్యేలా పోరాడతా. మాస్టర్ డాజన్ నుండి ఇది విన్న తర్వాత ప్రజలందరూ రుహాన్ కూడా షాక్ అయ్యాడు. ఈరోజు కష్టపడి ఇక్కడికి వచ్చాడు. మొన్న మాస్టారు తనది కావాలని పోరాడటానికి వచ్చింది. ఈ యుద్ధంలో గెలవాలని మాస్టారు చెప్పారు. తర్వాత కూడా ఎవరూ మాస్టర్ కాలేరు. అయితే ఆయనను అటల్ కమ్యూనిటీకి మాత్రమే పంపారు. అఘోరీ పోరాట యోధుడితో పోరాడవలసి వస్తుంది. దృఢమైన సంఘం వల్ల ఏమీ జరగదు. తదుపరి యజమానిగా ఉన్నవాడు మాత్రమే అతనికి వ్యతిరేకంగా వస్తాడు. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. నేను చెప్పేది ఇదే అని నా ప్రియమైన మాస్టారు చెప్పారు. దీని అర్థం మీరు ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు. పోరాటంలో గెలిచిన వాడు ఖచ్చితంగా మాస్టర్ అవుతాడు.
కాని ఆ తర్వాత కొంతకాలం మాత్రమే అతను కోరుకుంటే అతను మరొకరిని తన యజమానిగా చేసుకోవచ్చు. అతను స్థిరంగా ఉండకూడదనుకుంటే అతను చేయగలడు. సంఘం నాయకుడు లేచి ఇలా అంటాడు, కొంతకాలం మీ యజమాని అయితే అతను వదులుకుంటాడు. శ్వేత ఆశ్రమానికి వెళితే మా మాస్టర్ డాజన్ అవుతాడు. పర్వాలేదు అంటుంది అలుపెరగని సమాజం భయం. కానీ నేను అలా అనుకోను. మీరు అలా చేయడానికి సమయం కనుగొంటారు. ఎందుకంటే నా పోరాట యోధుడు మీదే గెలిచాడు. ఆ పోరాట యోధుడిని ఇంకెప్పుడూ చావని విధంగా చంపేస్తాడు. మాస్టర్ డాజన్ జన్మలో తప్పు చేయడు. త్వరలో చేస్తాం అని నవ్వుతూ చెప్పారు మాస్టర్ డాజన్. ఎవరిది చెబుతారో చూడాలి. ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా అతనిని బరిలోకి దింపబోతున్నాను. అతనిలాంటి పోరాటయోధుడిని మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా? మేము ఎప్పుడూ కలవలేదు మరియు మేము ఎప్పుడూ కలవము. ఈ పోరాటానికి నేను నా పాత శిష్యుడిని యాన్ రహేజాను బరిలోకి దింపాలనుకుంటున్నాను. మాస్టర్ డాజన్ అటల్ సమాజం ముందు ఒక షరతు పెట్టారు. ఈ పోరులో ఎవరు గెలిచినా తెల్లవారితే అనుకుందాం ఆశ్రమం ఎప్పటికీ అతనిదే. సంఘ నాయకుడు దీనిని అంగీకరిస్తాడు. మాస్టారు ఫైటర్ గెలిస్తే డజన్ అంటాడు. అతను మాస్టర్గా ఉండకూడదనుకుంటే అతను మరొకరిని ఎంచుకోవచ్చు. నేను ఎవరినైనా మాస్టర్గా చేయగలనని ఈ వాస్తవంలో నేను గట్టిగా ఉన్నాను. ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని సమాజం విశ్వసిస్తోంది. ఇది అందరి సంప్రదాయాల చివరి యుద్ధం. నిరీక్షణకు ముగింపు పలికిన మాస్టర్ దజా చివరకు అతని పాత శిష్యుడు అయాన్ రహేజా బరిలోకి దిగమని ఆహ్వానం పంపి హాజరయ్యాడు. అక్కడక్కడా అందరి చూపు ఆయనపైనే పడింది. అయాన్ గురించి తెలిసిన వ్యక్తులు చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఈ పేరు వినగానే అతని నోరు విప్పింది. తెరిచి ఉంచబడింది. ఎవరో వారి నోటిలో సొరంగం తవ్వారు. షేరా వాహనం పక్కన కూర్చున్నాడు మరియు అయాన్ని చూసి మాస్టర్ అంటున్నాడు, అయాన్ భాయ్, పిలవడం నువ్వే కాదు. మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారని అయాన్ చెప్పారు. శ్వేత్ ఆశ్రమం మొత్తంలో నేను తప్ప మరెవరూ లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే అయాన్ రెండో అయాన్ రహేజా కాదు. తన స్థలం నుండి లేచి రింగ్ వైపు కదులుతాడు. అయాన్ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. షేరా కూడా దానిని చూసి ఇష్టపడింది. ఆమె ఎప్పుడూ చూడలేదు. అయాన్ ఎవరితోనూ గొడవ పడటం నేను చూడలేదు. అయాన్ని చూసి రుహాన్ కూడా ఆలోచనలో పడ్డాడు. రుహాన్ ఎప్పుడైనా అయాన్ను సీరియస్గా తీసుకున్నారా? రుహాన్ ప్రకారం అయాన్ కేవలం ఒక్కదాన్ని తీసుకోలేదు. అలా ఇక్కడ ఉండే సన్నకుర్రాడు వివేక్ ఎప్పుడో ట్రైనింగ్కి వచ్చాడు. చక్రవర్తి, జయంత్ మిట్టల్ కూడా దీన్ని చూసి ముచ్చటపడ్డారు. ఈ విషయానికి వారికి కూడా తెలుసు కాబట్టి లోపలికి వచ్చారు. అయాన్ ఈ శ్వేత ఆశ్రమానికి వస్తాడని ఊహించలేదు. వివేక్ మాస్టర్ కావడానికి పోరాడటానికి వచ్చాడు. చక్రవర్తి ఈ అయాన్ ఏమి చేస్తున్నాడో చెప్పాడు. ఇష్టం అని జయంత్ మిట్టల్ చెప్పారు. సన్నగా ఉండే వ్యక్తి వివేక్తో ఎలా పోరాడతాడు? మనం ఏమైనా చేయగలం అంటాడు చక్రవర్తి. రాజేష్ మిట్టల్ తనకు తానుగా సహాయం చేయలేడు. ఈ అయాన్ నిజంగా చాలా ఎక్కువ అని చెప్పారు. పోరాటానికి దిగినవాడు పరాక్రమవంతుడు. అయాన్ మిస్టీరియస్ మృత్యుంజయ్. చక్రవర్తి ఈరోజు కూడా అయాన్కి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. తన ఇంట్లో చేశాడు. నవ్వుతూ అనుకున్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు అయాన్. ఉండు. రాఘవేంద్ర అగర్వాల్ తన సోదరుడు శివేంద్ర అగర్వాల్తో కలిసి ఈ యాన్ రహేజా ఎవరు అని అడుగుతుంది. శివేంద్ర అగర్వాల్ ఏమన్నారో తెలుసా? లేదు సోదరా, నాకు తెలియదు. స్నేహ ఈ పేరు మొదటిసారి వినగానే అక్కడ అయాన్ని చూడగానే నమ్మలేకపోయాడు. యాన్ లాంటి కుర్రాడు కూడా మార్షల్ ఆర్ట్స్లో ఉన్నాడు. సంజయ్ సింఘానియా మరియు రాజ్కుమార్ తప్పక తెలుసుకోవాలి. జిందాల్, వరుణ్ గైక్వాడ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పాప ఇది అని గయాక్వాడ్తో తండ్రి సమీర్ చెప్పాడు. క్రాఫ్ట్ ఏదైనా జరిగితే ఏమి చేస్తుంది? మా కొత్త వ్యాపారం సమీర్కి ఏమవుతుంది? అయాన్ను చూసినంత వరకు అని గాయకిజం చెబుతోంది. అతను అలాంటి వారిలో ఒకడు కాదని అర్థం చేసుకోండి. ఆలోచించకుండా ఇలాంటివి చేయండి. ఇప్పుడు అతను తదుపరి ఏమి చేయబోతున్నాడు? అనుష్కని చూస్తేనే తెలుస్తుంది. ఈ రోజుల్లో ఆమె కళ్లలో భిన్నమైన భావోద్వేగాలు కనిపించడం ప్రారంభించాయి. అయాన్ ఆమెకు ఈ విషయానికి చెప్పినప్పటి నుండి నువ్వు అందంగా ఉన్నావని అనుకున్నాను, కానీ మీ గుండె నల్లగా ఉంది. అప్పటి నుండి దానికి ఏదో ఉంది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఇలాగే అనిపించేది. అప్పుడే అయాన్ను చంపాలని ఆమెకు అనిపించింది. తర్వాత కొంత సమయం తర్వాత ఇలా అన్నాడు, నేను ఆ మంచి విషయాన్ని గుర్తుంచుకోవడం ప్రారంభించాను. ఆమె ఉన్నప్పుడు అనుష్క అతని లోపల చూసింది. అనుష్క, అయాన్ ఇంట్లోనే ఉన్నారు. ఇలా బరిలో నిలవడం చూస్తుంటే నేను అనుభూతి చెందాను. కానీ నేను దానిని అర్థం చేసుకోగలనా? ఆయన మరోవైపు మోగలేకపోయారు. చేరుకున్న తర్వాత అఘోరీ మరియు అటల్ చూస్తున్నారు. సమాజమంతా పిచ్చిగా నవ్వడం మొదలుపెట్టింది. అఘోరీ మరోసారి మైక్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అఘోరీ చేతిలోకి తీసుకుని ఇలా అంటాడు, ఫైటర్ని మీరే పిలవడం మంచిది. మాస్టర్ డాజన్ గొడవకు దిగి ఉండేవాడు.
ఏమీ కాదు. మాట్లాడుతుంది మరియు పోరాటం ప్రారంభించమని సంకేతాలు ఇస్తుంది. ఒక వ్యక్తి పెద్ద దూరంలో నిలబడి చేయండి గంట మోగుతుంది మరియు పోరాటం ప్రారంభమవుతుంది. రుహాన్కి ఏదో ఉందని ప్రజలు భావించారు. అందరూ గమనించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు రుహాన్ మరియు రుహాన్ మధ్య పోరు ముగిసింది. భంగిమలో వచ్చాడు కానీ అయాన్ అక్కడే ఉన్నాడు. తేజ్ అలా నిలబడి నేనున్నాను అని చెప్పాడు. ఈ అయాన్ రహేజా ఫైట్ చేయాల్సిందేనని తెలుస్తోంది. మాస్టారు ఇలా ఒకరిని ఎత్తుకుని రారు. పోరాడటం తెలియని వ్యక్తిని ఎలా తీసుకురాగలడు? అయాన్ కోసం ఇప్పుడు నోరు మూసుకో అని రాఘవ్ చెప్పాడు. అతనికి దాని గురించి చాలా తెలుసు. అతను గట్టిగా చెప్పాడు. అతనిని చూసి నాకు అలా అనిపిస్తుంది. అప్పుడు వారి పక్కనే కూర్చుంది రూహి. మీరు యాన్కు చెందినవారు కాదని, హాన్కు చెందిన వారని ఆమె చెప్పింది. అతని పరిస్థితి ఏమిటనే ఆందోళన రూహిని వినేవాడు గట్టిగా చెప్పాడు. నువ్వు పొద్దున్నే భాన్ తిన్నావు అని యాన్ని నేను అప్పటి నుండి చూస్తున్నాను అని రూహి చెప్పింది. అతను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలుసు. అతను నవ్వడం మరియు జోక్ చేయడం మీరు చూశారు కానీ అతను వచ్చినప్పుడు అతనిలో భావోద్వేగం ఉంది. మంచి అనేవి లేవు. యోధులు అతని ముందు నమస్కరిస్తారు. మీ ఆత్మ గుడ్డు నుండి కోడిపిల్లలా బయటకు వచ్చింది. చాలా పెద్ద వేగంగా లేదు. మీరు చెప్పారు. మీరు రోహన్ను ఎక్కువగా చెప్పలేదా? మీరందరూ శాంతించమని చెప్పారు. అబ్బాయిలు మనుషులను చూస్తుంటే మీరెలా అనిపిస్తారు? ఈ సంభాషణ ద్వారానే ఈ పోరాటానికి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు నిశ్శబ్దంగా పోరాడండి మరియు ఏమి జరుగుతుందో చూద్దాం. అయాన్ బరిలోకి దిగిన తర్వాత జరగబోతోంది. అన్ని చోట్ల అన్ని రకాల విషయాలు జరగడం ప్రారంభించాయి. నేను కూడా అయాన్ని నమ్మలేకపోయాను. మాస్టర్ డి జాంగ్ ఈ సన్నని అబ్బాయిని ఇచ్చాడు. శ్వేత ఆశ్రమానికి యజమాని కాబోతున్నాడు. అక్కడున్న వారంతా అయాన్ను హీనంగా చూశారు. రుహాన్ ఇంకా చాలా బలంగా ఉన్నాడు. అతనిలా కనిపించాడు కానీ అయాన్ అతనిలా కాదు. ప్రజలు చెప్పేది పట్టించుకోవడం లేదు. మాస్టర్ డాజన్ పోరాటాన్ని ప్రారంభించాడు. రుహాన్ పోరాట భంగిమలోకి వచ్చింది కానీ అయాన్ అలా నిలబడి ఉన్నాడు. కొంతమంది ఇలా ఉన్నారు. ఆయనకి ఎలా పోరాడాలో తెలియనట్లు అనిపించింది. రోహన్ ముందుకు వెళ్లి అయాన్ వైపు చూస్తున్నాడు. పంచ్ స్పీడ్ని అంతగా పెంచుతుంది. సామాన్యులు కూడా చూడలేని విధంగా ఉంది. అందరికీ సూటిగా అనిపించింది. యాన్ ముఖానికి తగిలిన ఆ పంచ్ వాహనం తాకబోతుండగా అది మొహం పక్కకు తిప్పుకుని రోహన్ వైపు చూస్తున్నాడు. పంచ్ వృధా అయిపోతుంది. అందరూ దీనిని చూస్తారు. అతనికి ఖచ్చితంగా హాబీలు ఉన్నాయి. కాని అతను కోరుకున్నాడు. రోహన్ ఆ తర్వాత యాదృచ్ఛికంగా అనిపించింది. అయాన్పై నిరంతర కిక్స్ మరియు గడ్డి వర్షం. రుహాన్ అది చేస్తాడు మరియు దానిని చూడటానికి ఇష్టపడతాడు. అది అతని తన్నడం మరియు వాహనాలను ఢీకొట్టింది. ఇకపై ఇతర వ్యక్తులను కూడా తాకలేకపోయింది. ఇది యాదృచ్ఛికం కాదు అనిపించింది. అయాన్కి నిజంగా ఎలా పోరాడాలో తెలుసు. రోహన్ ఖచ్చితంగా అయాన్ కోసం ఒక పని చేశాడు. అతన్ని రింగ్ మూలకు తీసుకువచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా చెప్పగానే వెళ్ళిపోయావు అంటున్నాడు రుహాన్. రుహాన్ తన చేతులను నేలపై ఉంచాడు మరియు మీ రెండు కాళ్లను పైకెత్తి అయాన్ను కొట్టండి. ఆయనకి తెలుసు రుహాన్ ఇలాంటి పని చేస్తాడని అనుకున్నాను. అందుకే అయాన్ వేగంగా బరిలోకి దిగాడు. రుహాన్ తాడు పైకి ఎక్కి దూకుతాడు. ఆ తర్వాత రుహాన్ దాడి కూడా వస్తుంది. రుహాన్ లేచి నిలబడగానే వృధా అయిపోతుంది. అప్పుడు అయాన్ తన బట్టలు వెనుక నుండి తీసివేస్తాడు. అతడిని పట్టుకుని ఎత్తుకుని ముందు విసిరింది. అయాన్ ఆమెను చాలా బలంగా కొట్టాడు. ఆమె పూర్తిగా దెబ్బతింది. రుహాన్ విసిరిన శబ్దం కోటలో ప్రతిధ్వనించింది. రుహాన్ నిద్ర లేవకముందే ఆమె వెళ్ళిపోయింది. అప్పటికే అయాన్ తన వీపుపైకి ఎక్కాడు మరియు అతని మెడను మీ చేతుల మధ్య నొక్కండి. ఈ సీన్ చూసిన తేజ్ ఇలా అంటున్నాడు. యాన్ రుహాన్ భాయ్కి మెడలాక్ ఇచ్చాడు. త్వరలో రుహాన్ భాయ్ అయితే అతను దానిని వదిలించుకోకపోతే అతను పోరాటంలో ఓడిపోవచ్చు. రుహాన్ మిగిలిన స్నేహితులకు ఊపిరితిత్తులు ఉన్నాయి. నోటి నుండి వచ్చింది మరియు గుండె వారి నోటిలో ఉంది. నేను కొట్టాను అని చెప్పింది రూహి. వాళ్ళు రూహి అని ముందే చెప్పాను. విషయాలపై స్పందించకండి మరియు పోరాడకండి. అయాన్ రుహాన్ మెడ వైపు చూడటం ప్రారంభించాడు. దానివల్ల నా చేతుల్లో లాక్కెళ్లాను. అయాన్ చెవుల్లో ఆత్మ కోసం తహతహలాడుతున్నాడు. అతను దగ్గరికి వెళ్లి నిన్ను వదులుకో అని మెల్లగా చెప్పాడు. నా స్నేహితుడు రోహన్ కూడా ఈ తెలుపు అని అంటాడు. నేను ఎలా ఉన్నా ఆశ్రమానికి యజమానిగా ఉంటాను. ఏం జరిగినా ఇక్కడి ప్రజలే అంటున్నారు. ఆయన నువ్వు ఒక్కడివే నాకు యజమాని కాబోతున్నావు. నేను తెల్లగా ఉంటానని ఇక్కడికి పిలిచారు. రోహన్ అటల్ కమ్యూనిటీ నుండి ఆశ్రమాన్ని కాపాడగలడు. నేను మీ మాటలను నమ్ముతాను అని చెప్పింది. నువ్వు నావాడివి కావు అంటాడు అయాన్. మీరు ఇప్పుడు విషయాలను విశ్వసించాలి గురువు. ఈ పోరు చేస్తే డజన్ అని ప్రకటించాడు. విజేత మాస్టర్గా ఉండకూడదనుకుంటే తద్వారా అతను మరొకరిని మాస్టర్గా చేయగలడు. నీ మాటలు వింటాను అన్నాడు రోహన్. నేను ఎలా నమ్మగలను? డాజన్, మీరు ఎల్లప్పుడూ ఇక్కడ మాస్టర్.
తయారు చేయబోతున్నారు కానీ మీదే మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఈ అపార్థం ఎవరు అని మీరు అంటారు, నిన్ను ఎవరూ ఓడించలేరు అంటారు రుహాన్. నేను ఈ అపార్థాన్ని తొలగించడానికి ఇప్పుడే వచ్చాను. అతని బాధ క్రమంగా పెరుగుతూ వచ్చింది. మొహం అంతా ఎర్రగా మారిపోయింది, నోరు పగిలి రక్తం కారుతుంది. రుహాన్ బయటకు రావడం మొదలుపెడతాడు. మరియు మీరు అయితే అని చెప్పారు, మీరు శాశ్వతంగా ఇక్కడ యజమాని అయ్యారు. ఇక్కడ మాస్టర్గా ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే శ్వేత ఆశ్రమ ఖజానాలో అనేక వేలున్నాయి. ఈ శ్వేత ఆశ్రమానికి కోట్ల విలువైన సంపద బదిలీ చేయబడింది. ఒక మాస్టర్ మాత్రమే చాలా సంపదను ఉపయోగించగలడు నేను అని అయాన్ చెప్పారు. నేను నగరంలో పెరిగాను మరియు నేను సంపదతో ఆశీర్వదించబడ్డాను. అందరూ ఇలాగే ఉంటారని రుహాన్ చెప్పనక్కర్లేదు, అతను మాత్రమే అంటాడు. అయాన్ నేను ఇతరులని అంటాడు, నేను నిన్ను కోరినట్లు కాదు ఇక్కడ మాస్టారు. మీరు వదులుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు అవుతావు, ఇది సయన్ రహేజా వాగ్దానం. రుహాన్ ఎప్పుడు ఏదో చెప్పబోతున్నాడు. ప్లీజ్ మై ఫ్రెండ్, వైట్ ఆశ్రమం అని చెప్పింది మీరు మరియు నేను సురక్షితంగా మరియు క్షేమంగా ఉండాలి. నేను దృఢమైన సంఘంలో భాగమవ్వగలిగేలా ఉండవలసిన అవసరం ఉంది. పంపిన పోరాటయోధుడిని నేను ఓడించగలనని ఎవరు చెప్పారు? నేను అటల్ కమ్యూనిటీకి చెందినవాడినని మీరు అనుకుంటున్నారా? పోరాటయోధుడిని ఓడించలేనని ఆయన చెప్పారు. బహుశా మీరు అటల్ కమ్యూనిటీకి చెందిన పోరాటయోధుడిని ఓడించలేకపోవచ్చు. నాతో యుద్ధం చేయడం వల్ల నీకు అది లభిస్తుంది. మీ బలం గణనీయంగా తగ్గింది మరియు పోరాటం ఈరోజు మీరు అలసిపోవడం వల్ల ప్రయోజనం. ఆ వ్యక్తులను పికప్ చేసుకున్న తరువాత వారు శాశ్వతంగా శ్వేత ఆశ్రమంలో ఉన్నారు. నేను మీకు చెప్తున్నాను, శ్వేత ఆశ్రమం మాది కాబట్టి మీరు వదులుకోవాలని కోరుకుంటున్నాను. అయాన్ మాదిరిగానే రుహాన్తో సన్నిహితంగా ఉండండి. అతడిని ఎత్తుకుని విసిరేసి ఇప్పుడు మెడకు తాళం వేశారు. ఇది వాహనం యొక్క శక్తి గురించి రుహాన్కి ఒక ఆలోచన ఇచ్చింది. ఇది పూర్తయింది. రుహాన్ తన చేయి పైకెత్తి అతను తనను తాను మళ్లీ వేదికపైకి విసిరేయడం ప్రారంభిస్తాడు. అతను చేసిన వెంటనే అయాన్ ఆమెను విడిచిపెట్టాడు. రుహాన్ ఇద్దరూ బరిలోకి దిగారు. ఆయనపై చాలా దాడులు జరిగాయి. అయాన్ను తాకే అవకాశం విఫలమైంది. అయాన్ను కలిసిన వెంటనే అతను ఆమెను ఎత్తుకుని విసిరాడు. అయాన్ ఆమె వీపుపైకి ఎక్కి కౌగిలించుకున్న తర్వాత తన చేతుల మధ్య నొక్కాడు. తర్వాత అయాన్ రుహాన్కి ఎలా వివరించాడు, మాస్టారు ఆయన్ను గుణపాఠం చెప్పమని పంపించారు. ఈ శ్వేత ఆశ్రమానికి ఆయనే యజమాని అని పేరు. అలా చాలా కాలంగా రుహాన్గా ఉండబోతున్నాడు. చాలా ఒప్పించిన తరువాత రుహాన్ చివరకు ఒప్పుకున్నాడు. అతనిని నేలపై కొట్టడం ప్రారంభిస్తాడు మరియు అయాన్ అతనిని కొట్టాడు. రుహాన్ లొంగిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరైనా దెయ్యాన్ని చూశారని మీరు నమ్ముతారా? రుహాన్ లాంటి పోరాటం జరగలేదు. అయాన్ లాంటి బలహీనుడికి లొంగిపో. అయాన్ రోహన్కి చేయి ఇస్తాడు మరియు రోహన్ మేల్కొన్న తర్వాత అయాన్ ఆమెను ఎత్తుకున్నాడు. మీరు మీ వాగ్దానాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ తెల్లవారి సంగతి నాకు అస్సలు గుర్తులేదు అన్నయ్యా. మీరు ఒకసారి ఆశ్రమానికి యజమాని అవుతారు. అటల్ సమాజాన్ని నాశనం చేసిన తర్వాత ఆ తర్వాత నిన్ను మాస్టారు అని ప్రకటిస్తాను. రుహాన్ మాస్టర్ డాజన్ నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పోరులో గెలిచిన తర్వాత అంటున్నారు ఈ శ్వేత ఆశ్రమానికి యజమాని అయాన్ రహేజా. ఇది విన్న తర్వాత ఎక్కడా శబ్దం లేదు. అందరూ కోరుకోవడం వల్ల అది జరగలేదు. రోహన్ తన ఆశ్రమానికి తదుపరి యజమాని అవుతాడు. మాస్టర్ డాజన్ తర్వాత మాస్టర్ వాడే అయ్యాడు. ప్రక్కన చూస్తే ఇప్పుడు నేను దృఢంగా ఉన్నాను అని చెప్పాడు. సమాజం తన పోరాట యోధుడిని ఆదరించాలని కోరుకుంటున్నాను. మాస్టారు వాడే తనతో పాటు కొంతమందిని తీసుకురావాలి. మాస్టర్ వాడే మైక్ తీసుకుంటాడు. అయాన్ గెలిచినప్పుడు అతను తన మనుషుల్లో ఒకరిని అడిగాడు, ఈ మనిషి ఎవరో నేను ఆశ్చర్యపోతున్నాను. మాస్టారు మేము శ్వేత్ ఆశ్రమంలో చేరామని చెప్పాను. యోధులందరి గురించిన మొత్తం సమాచారం సేకరించింది కానీ యాన్ రహేజా గురించి కొంతమంది వ్యక్తుల గురించి నాకు ఎలాంటి క్లూ లేదు. ఆరా తీస్తే యాన్ రహేజా 5 అని తెలిసింది. కొన్నాళ్ల క్రితం ఇక్కడ శిక్షణ పొందాను. మాస్టర్ వాద్ చేతిలో మైక్ పట్టుకున్నాడు. అటల్ సంఘం తరపున యోధుడు అతన్ని ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అంకిత్ బద్వా మాస్టర్ వాడే ఒక వ్యక్తి ముందున్నాడు. అంకిత్ బద్వాను అక్కడ దాదాపు ప్రతిదీ చేసేలా చేస్తుంది. అంకిత్ బద్వా చాలా అని తెలుసు. విదేశ్ మరింత శక్తివంతమైన మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లో జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీలో అతను 3వ స్థానంలో వచ్చినప్పటి నుండి అతను ప్రతిచోటా ఉన్నాడు. మాస్టర్ వాడే అఘోరికి పేరు తెచ్చిపెట్టాడు. వైట్ ఆశ్రమం లోపల ఉంచిన సంపద గురించి అఘోరీ స్వయంగా అంకిత్ బద్వాతో చెప్పాడు. ఇక్కడికి తీసుకొచ్చి శ్వేత ఆశ్రమాన్ని జయించేందుకు. దీని తరువాత సంపదలో సగం అఘోరీలకు చెందుతుంది. అందుకే ఇక్కడ శ్వేత ఆశ్రమం ధ్వంసం చేయడం చూస్తాం. మాస్టర్ వచ్చి డాజన్ దయాన్ వైపు చూస్తున్నాడు.
ప్రస్తుతం రింగ్ యొక్క తాళ్లపై కూర్చున్నవాడు మాస్టర్ డాజన్ని చూస్తూ కరచాలనం చేశాడు. సరే మాస్టర్, వాడే మాస్టర్ డజను అన్నాడు. చూస్తుంటే మీ కొత్తది అని చెప్పారు మాస్టర్. మా ఫైటర్ అంకిత్ బద్వా ఎక్కడ ఉన్నాడు? అది చూసి అతను భయపడలేదా? ఓటమిని అంగీకరించి శ్వేత ఆశ్రమాన్ని వదులుకోవచ్చు. అయాన్ తన మనస్సులో ఇవన్నీ అప్పగించగలడు. నేను నవ్వుతున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు మాకు ఉంది. అయాన్ తన వేళ్ల మ్యాజిక్ కూడా చూపించలేదు. రుహాన్ వైపు వేళ్లు చూపించాడు. ఎందుకంటే ఉపయోగించలేదు, ఎందుకంటే ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేయలేదు. ఏదైనా తప్పు జరిగితే రుహాన్ ఒకవేళ శాశ్వతంగా నిలిపివేయబడవచ్చు. రుహాన్ అక్కడ ఉండి ఉంటే శ్వేత ఆశ్రమానికి వెళ్లాలనుకున్నా అంకిత్ బద్వా మాస్టర్ కాలేడు. కాని ఎవరైనా వాహనం ఎలాంటి రిహైర్ తీసుకోబోవడం లేదు. ఈసారి మా కొత్త అని మాస్టర్ డాజన్ చెప్పారు. మాస్టర్ అంకిత్ బద్వాకు వ్యతిరేకంగా వెళ్లడానికి మాస్టర్ డాజన్ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాను. అఘోరి లేచి మీ కొత్త అయితే అని చెప్పాడు. మాస్టర్కి ఏదైనా జరిగితే అటల్ కమ్యూనిటీ బాధ్యత వహించదు. డజన్ నవ్వుతూ మీ అయితే పోరాట యోధుడు అంకిత్ వాద్వా అప్పుడు తెల్లవారుజామున చంపబడ్డాడు. దీనికి ఆశ్రమం బాధ్యత వహించదని వినికిడి. బహుశా ఓడిపోయాక అని మాస్టర్ వాడే అంటున్నాడు. భయం వల్ల పిచ్చివాడిలా అయిపోయావు మాస్టారు. దజా మీ కొత్త మాస్టర్ నా ఫైటర్ అంకిత్. మాస్టర్ దజా బద్వాకు గీతలు కూడా వేయలేరు. మైక్ తీసుకుని ఈ ఫైట్ చెప్పండి. ఇది 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ముందు భాగంలో ఉంటుంది. పర్వత శిఖరానికి వెళ్లి జెండాలను తీసుకురావడం ద్వారా అటల్ కమ్యూనిటీ యొక్క ఎర్ర జెండా ఇక్కడ ఎగురవేయబడుతుంది మరియు వైట్ ఆశ్రమం యొక్క తెల్లని జెండా. ఈ జెండాను ఎవరు ముందుగా ఇక్కడికి తీసుకొచ్చి ఎగురవేశారు ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కొట్టాలి. ఓడిపోయిన వారికే తొలి అవకాశం ఇస్తారు. ముందుగా కొడితే ఓడిపోయినవాడు ఆ దెబ్బను భరించాల్సి ఉంటుంది. హిట్ బ్లాక్ చేయబడితే అతను ఓడిపోతాడు మరియు అతని దగ్గర అయాన్ అనర్హుడవుతాడు. తాడు నుండి క్రిందికి వచ్చి అతను మరియు అంకిత్ వాద్వలు ఇద్దరూ శ్వేత్ ఆశ్రమం తలుపు దగ్గరకు వచ్చారు. తెల్లటి ఆశ్రమం తలుపులు లేచి నిలబడి ఉన్నాయి. జెండా తీసుకురావడానికి రేస్ ప్రారంభం కానుంది. అంకిత్ బద్వా వాహనాన్ని న్యూనతతో చూస్తున్నాడు మరియు నేను మొదట జెండాను ఇక్కడకు తీసుకురావాలి అని చెప్పింది. నేను మీతో పోరాడినప్పుడు నేను దాని తర్వాత వెళ్తాను. మొదటి దెబ్బతోనే నిన్ను చంపేస్తాను. మీరు వెళ్తారు. అయాన్ నవ్వుతూ చెప్పారు. మీరు జెండాతో పర్వతం నుండి దిగే వరకు శ్వేత ఆశ్రమ జెండాను ఎగురవేసినాను. అంకిత్ బద్వా నువ్వు చాలా ఎక్కువ అన్నాడు. అయాన్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు చూద్దాం అంటున్నాడు అయాన్. నువ్వు కంగారుపడకు, నేను ముందు నీకు చెప్తాను. నేను ఒక్క హిట్లో చంపేస్తాను. ఆపై విజిల్ వేస్తాను. ఆటలు మరియు అయాన్ మరియు అంకిత్ బద్వా ఇద్దరూ రుహాన్ పర్వతాల వైపు పరుగెత్తడం ప్రారంభించాడు. వదులుకున్న తర్వాత చివరకు సమయం వస్తుంది. నేను అటల్ సంఘం మరియు శ్వేత్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కొత్త మాస్టారుకి మధ్య గొడవ జరిగింది. అటల్ కమ్యూనిటీ తరపున అంకిత్ బద్వా అని పేరు పెట్టారు. అంకిత్ బద్వా నుండి ఒక యుద్ధ విమానాన్ని పంపాడు. ఒక టాప్ క్లాస్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్. విదేశాల్లో జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీలో అంకిత్ బద్వా 3వ స్థానంలో నిలిచాడు. తెల్లవారగానే అఘోరీలు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆశ్రమం అటల్ కమ్యూనిటీ ఆధీనంలోకి వచ్చినప్పుడు అతను శ్వేత ఆశ్రమ సంపదపై చేయి చేసుకున్నాడు. అయాన్, అంకిత్ల ఫైట్ని 2 భాగాలుగా చేయగలను. అవి మొదటి భాగంలో ఉండాల్సింది పర్వతం నుండి శ్వేత ఆశ్రమానికి జెండాను తీసుకురావడం. ఎవరు ముందుగా కొడితే వారికే ఎగురవేయడం జరిగింది. అవకాశం పొందుతుంది మరియు ఓడిపోయిన వ్యక్తి ఆ హిట్ లేకుండానే పొందుతాడు. ప్రతిఘటించవలసి వచ్చింది మరియు భరించవలసి వచ్చింది. అన్ని తరువాత తెలుపు ఆశ్రమం తలుపు చేరిన తర్వాత విజిల్ సేవ్ చేయబడింది మరియు ఇద్దరూ ఆ పర్వతం వైపు కదులుతారు. పైన 2 జెండాలతో పరుగు ప్రారంభించండి. అప్పటికే కొంతకాలం ఖననం చేశారు. అయాన్ మరియు అంకిత్ ఇద్దరూ ఆ పర్వతం లోపల ఉన్నారు. దానిపైన జెండాతో దిగువకు చేరుకుంది. అయాన్ కొంతసేపు చూసి ఆ పర్వతాన్ని చూస్తాడు. కాని పర్వతం పైకి ఎక్కడం ప్రారంభమవుతుంది. పరిసర ప్రాంతాల్లో జెండాను ఎక్కువగా ఎగురవేశారు. ఆ పర్వతం ప్రమాదకరమైన పర్వతం. దాదాపు 2500 మీటర్ల ఎత్తు. అంటే దాదాపు 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఉండేది. పర్వతం నుండి ఒక జలపాతం పడేది. శ్వేత ఆశ్రమం దృశ్యాన్ని అందంగా మార్చేది. అక్కడ ఉన్న ప్రజలందరూ ఇప్పుడు కోట ముందు ఉన్నారు. వచ్చి బిన్ కుల్లార్ నుండి చూస్తున్నారు. రాజేష్, పర్వతం మీద ఏం జరుగుతోంది? తాత లేదా వాహనం సరిపోతుందని మిట్టల్ చెప్పారు. ఇలా చెప్పాక చాలా వెనుకబడిపోయాను. రాజేష్ మిట్టల్ తన తాతకి బైన్ కులర్ ఇచ్చాడు. జయంత్ మిట్టల్ కూడా చూస్తే ఇస్తారు. ఈ వాహనం అంకిత్ బద్వా వాహనంతో సమానంగా ఉంటుందని వెల్లడైంది. అందరూ దీనిని చూస్తూ 100 మీటర్లు వెనుకకు నడిచారు. అఘోరీ కూర్చున్న చోటనే ఉన్నారు. మాస్టారు వాడే వెళ్లి అతని పక్కన కూర్చున్నాడు. మరి మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పింది. దాని ప్రకారం అంకిత్ బద్వాకు డ్రగ్స్ తినిపించాడు. అఘోరీ మీరు అతనికి ఆహారం ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన మాస్టర్ వాడే. నేను చెప్పేది అంటాడు. మీరు మాస్టర్ వేద్ పానీయం ఇచ్చారని అర్థం.
ఈ విషయాలు విన్న అఘోరి నవ్వడం మొదలుపెట్టాడు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు అంకిత్కి నువ్వు ఇచ్చిన డ్రగ్స్. దీని తరువాత అంకిత్ చాలా చురుకైనదిగా మారిపోయాడు. ఈ రెండో ఫైటర్ అంటే వాహనం ఉన్నంత కాలం అతను చెక్కబడిన జెండాతో పర్వతాన్ని అధిరోహించే వరకు అఘోరీ మాటలు పర్వతం మీద నుంచి దిగి రావాలి. అది విని మాస్టర్ వాడే కూడా నవ్వడం మొదలుపెట్టాడు. మాస్టారు, ఈ దృశ్యాన్ని శ్వేత ఆశ్రమం కూడా డజన్ల కొద్దీ చూస్తున్నారు. ప్రజల ముఖాలపై సులభంగా ఆందోళన చెందుతుంది. వారు భావించినట్లు పంక్తులు చూడవచ్చు. ఇప్పుడు శ్వేత ఆశ్రమం వారి చేతుల్లోంచి పోయింది. మాస్టర్ డాజన్ ముఖంలో ఆందోళన జాడలేదు. ఆ విషయానికి మాస్టర్ డాజన్కి గుర్తులేదు. అయాన్ అప్పుడు ఇక్కడ శిక్షణ పొందేవాడు. పర్వతం అయాన్ యొక్క అతిపెద్ద బొమ్మ. అయితే తెల్లవారి ఆశ్రమం గురించి ఎవరూ పట్టించుకోరు. ఆ సమయంలో శ్వేత్ ఆశ్రమంలో ఉన్నారు. వాహనం అని ఇక్కడ అందరికీ తెలుసు. మీరు దానిని ఆ పర్వతం పైన మాత్రమే కనుగొంటారు. అయాన్ ఈ పర్వతాన్ని అధిరోహించినప్పుడు మాస్టర్ డాజన్ కూడా ఆశ్చర్యపోయేవాడు. ఈ పర్వతం నుండి వాహనం అంత త్వరగా దిగి వచ్చేది రాయి మీద కూర్చున్నట్లు. అతను పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు కూడా అంకిత్ బద్వాలోని చురుకుదనం చూస్తుంటే అంకిత్ బద్వా చాలా వేగంగా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు నేను పైభాగానికి వెళ్లాను. కాసేపటికి తేలికపాటి సూర్యరశ్మి కూడా వచ్చింది. ఆ తర్వాత అయాన్ సగం పర్వతానికి చేరుకున్నాడు. అంకిత్ పైన మరియు స్వయంచాలకంగా బద్వా వైపు చూస్తున్నాడు. నుండి దాని దూరాన్ని అయాన్ అంచనా వేసింది. నేను అంకిత్ బద్వా నుండి వచ్చాను అని నేనే చెప్పుకుంటాను. నేను దాదాపు 100 మీటర్ల వెనుక నడుస్తున్నాను. అయాన్ తర్వాత వేగం పెంచాలి. పాకే వేగాన్ని అరగంట పెంచుతుంది. అయాన్ దాదాపు ఈ పర్వతం పైన ఉన్న తర్వాత అతను చేరుకోబోతుండగా అతను దానిని చూశాడు. అంకిత్ బద్వా ఎర్ర జెండాను పట్టుకుని దిగి వచ్చాడు. అంకిత్ బద్వా అయాన్ను చూసిన తర్వాత నవ్వుతూ నువ్వు ఏం చెప్పావు అన్నాడు. నేను ఈ పర్వతం నుండి దిగే సమయానికి మీరు ఆశ్రమంలో జెండా ఎగురవేస్తారు. కానీ మీది పరిస్థితి చూస్తుంటే అయాన్ అలా అనిపించడం లేదు. వద్దు అని చెప్పి ముందుకు సాగుతున్నారు. మరికొద్ది సేపట్లో అయాన్ ఈ పర్వత శిఖరానికి చేరుకుంటాడు. అయాన్ అక్కడ ప్రకాశవంతమైన ప్రదేశానికి చేరుకున్నాడు. జెండాను తీసివేసి అతని వీపులో పెట్టాడు. తెల్లవారుజామున ఆశ్రమవాసులు తీసుకెళ్తారు. అంకిత్ బద్వా జెండాతో పర్వతాన్ని అధిరోహించడం చూద్దాం. వాహనంలో ఎక్కడో దిగడం ప్రారంభించింది. మీకు తెలియకపోతే ఆ వ్యక్తులు పట్టుకొని తెల్లవారి ఆశ్రమంలో కూర్చోండి. ముందు వాహనం ఇక్కడే ఉంటే జనాలకు అర్థమైంది. ఖచ్చితంగా అంకిత్ జెండాతో చేరుకోలేదు. బద్వా మొదటి హిట్లో వాహనం చంపబడుతుంది. మరి శ్వేత్ ఆశ్రమం ఎప్పుడు అటల్ కమ్యూనిటీకి చెందుతుంది? అఘోరీ మరియు అటల్ కమ్యూనిటీ శ్వేత్ ఆశ్రమం ప్రజల విషాద ముఖాలు చూస్తే మొన్నటిదాకా అంకిత్ మనసులోనే నవ్వుకున్నారు. పర్వతం పావు వంతు పడిపోయింది. కానీ ఎక్కడా అయాన్ జాడలేదు. అఘోరీ, మీరు ఎక్కడ ఉన్నారు అని అరిచాడు. ఆ గొడవ అక్కడి నుంచి పారిపోలేదు. కానీ శ్వేత్ ఆశ్రమం ప్రజలు కోపంతో అతని వైపు వెళ్లబోతున్నారు. మాస్టర్ డి జాంగ్ వారిని అడ్డుకున్నాడు. అయాన్ పర్వతానికి అవతలి వైపు ఆ స్థలంలో ఇద్దాం జలపాతం పడుతున్న ప్రదేశంలో అయాన్ నిలబడి ఉన్నాడు. అయాన్ కింద ఉన్న జలపాతాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మరియు అంకిత్ వాద్వా ఇద్దరూ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. అయాన్ అంకిత్ బద్వా నుండి 100 మీటర్ల దూరంలో ఉంది. అయాన్ శిఖరాగ్రానికి చేరుకునే వరకు అనుసరించాడు. అప్పటి వరకు అంకిత్ బద్వా ఎర్ర జెండాను పట్టుకున్నాడు. తెల్లవారి ఆశ్రమం పర్వతం నుండి దిగడం ప్రారంభించింది. ఇది చూసిన వారంతా నిరాశ చెందారు. మరోవైపు అటల్ కమ్యూనిటీ ప్రజలు దీనిని చూశారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఇలా అనిపించింది తెల్లవారి ఆశ్రమాన్ని జయించినట్లే. అయాన్ తనపై జెండాతో మరోవైపు ఉన్నాడు. జలపాతం వచ్చిన చోట నిలబడ్డాడు. జలపాతాన్ని చూసిన తర్వాత అయాన్కి తన పాత రోజులు గుర్తుకొచ్చాయి. అతను తెల్లగా ఉన్నప్పుడు ఆశ్రమ ప్రజల నుండి దాక్కున్న ఈ జలపాతం క్రిందికి ఎప్పుడైతే జనం వైపు దూకేవారు నువ్వు ఎలా తడిసిపోయావని అతన్ని అడిగేవాడు. నాకు తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను అని నేను చెప్పాను. నేను మీకు చెప్తాను. అయాన్ ఇదంతా ఆలోచిస్తూ నవ్వాడు. మరియు ఆ జలపాతం నుండి క్రిందికి దూకుతుంది. మరోవైపు అంకిత్ బద్వా సగం దారిలో ఉన్నాడు. పర్వతం చేరుకుని ఇంకా అక్కడ ఉన్నట్టు చూసింది. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆశ్రమవాసులు ఉలిక్కిపడ్డారు. అయాన్ కొన్ని నిమిషాల్లో కిందకు చేరుకున్నాడు. మరియు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఇప్పుడు అయాన్ శ్వేత్ ఆశ్రమానికి దూరంగా ఉన్నాడు. అంకిత్ బద్వా పర్వతం నుండి దిగే వరకు కాదు, అయాన్ దిగే సమయానికి హాయిగా నడుస్తున్నాడు. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత అయాన్ జెండాను ఎగురవేయవచ్చు. పరిగెడుతూనే కొన్ని నిమిషాల్లో శ్వేత ఆశ్రమం అఘోరి తలుపు దగ్గరికి చేరుకున్నాడు. మీరు ఇప్పటికీ అని మాస్టర్ డాజాతో చెప్పాడు. మీ ఫైటర్ పర్వతానికి అవతలి వైపున ఉన్నారని అనుకుందాం. వాడు పక్కనుంచి దిగి పారిపోయాడు. నువ్వు శ్వేత గురువు కంటే ముందు మాకు ఆశ్రమం ఇవ్వండి. తెల్లవారిన ఆశ్రమవాసులంతా డజను మాటలు చెప్పలేకపోయారు. అఘోరీ మాస్టర్ కేకలు ప్రతిధ్వనించాయి. డాజన్ ముఖంలో యుద్ధంలో గెలిచిన చిరునవ్వు. ఇది చూసిన అఘోరీ ఆ ప్రదేశాన్ని చూడగలిగాడు.
మాస్టర్ డాజన్ కూడా చూస్తున్నట్లుగా ఉంది. ఇది చూసి అఘోరికి చాలా ఇష్టం. శ్వేత్ ఆశ్రమం తలుపు నుండి అయాన్ లోపలికి వస్తున్నాడు. అఘోరీలు నమ్మలేకపోయారు. కాబట్టి అతను కూలర్ నుండి పర్వతానికి వెళ్ళినప్పుడు అతను చూసేసరికి అంకిత్ బద్వా కనిపిస్తాడు. దిగడానికి ఇంకా 500 మీటర్లు మిగిలి ఉంది. ఇది అఘోరీ మాత్రమే కాదు, మొత్తం అటల్ సమాజంలోని ప్రజల కింద నుండి భూమి జారిపోయింది. ఆ ప్రజలు తమలాగే భావించారు, ఎవరో కలలు కంటున్నారు, అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తారు. పర్వతం వైపు చూస్తూ అలా అన్నాడు. ఇది ఎలా జరుగుతుంది? ఇది సాధ్యం కాదు. అయాన్ లోపలికి వచ్చి జెండాను ఎగురవేస్తాడు. అయాన్ ఇచ్చి లోపలికి వెళ్లడం ప్రారంభించాడు. రూహీని ఒక్క నిమిషం లోపలికి రమ్మని చెప్పింది. రూహీ వచ్చి అయాన్ని అనుసరించండి. శ్వేత ఆశ్రమ ప్రజలు చాలా అందంగా ఉన్నారు, సంతోషించారు. కాని ఆ ప్రజలు కూడా ఈ విషయానికి తెలుసుకోలేకపోయారు. ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆశ్చర్యపోతున్నారా? గయా అటల్ సంఘం నాయకుడు మాస్టర్ వాడే మరియు అఘోరీ నోటి నుంచి ఏమీ రావడం లేదు. ఆ వ్యక్తులు ఎప్పుడూ మాస్టర్ డాజన్పై కన్ను వేసేవారు. చిరునవ్వుతో లోపల ఆగేది. వెళ్లిన తర్వాత రూహీ ఆ అన్పూరిని చూస్తుంది. రూహీ నిజంగానే తడిసిపోయి ఆ తర్వాత చెప్పింది, మీరు అయాన్ జలపాతం నుండి క్రిందికి దూకారు కాబట్టి. రూహీని చూసి రూహీ నవ్వడం మొదలు పెట్టింది. అయాన్ వద్దకు వచ్చిన ఆమె అలా అయితే చెప్పింది, మీకు ఏదైనా జరిగితే? అయాన్ చెప్పారు, నేను ఇలా చేయకపోతే నేను ఎప్పటికీ ఇక్కడ ఉండను, ఎలాగూ చేరుకోలేను. నేను మొదటిసారి చేశాను ఇది, నన్ను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోకుండా ఆపలేదు. నాకు ఇంకో సూట్ ఇవ్వండి. అది పూర్తిగా తడిసిపోయింది. రూహీ మరో గదిలోకి వెళ్లి రెండవది, ఆమె మార్షల్ ఆర్ట్స్ సూట్ తీసుకువస్తుంది మరియు అయాన్ అక్కడ నిల్చుని చూసి అయాన్కి ఇస్తాడు. నేను బట్టలు మార్చుకుని చూడాలని ఉంది అంటాడు. ఇంకేం కావాలో రూహీ చెబుతుంది కదా. ఆమె నవ్వడం ప్రారంభించింది మరియు అయాన్ మీరు వెళ్ళండి అని చెప్పింది. అయాన్ లేదా రూహీ అక్కడి నుండి పారిపోతారు. తలుపు మూసి బట్టలు మార్చుకుంటాడు. అది తీసుకుని బయటకు వచ్చి రుహాన్ పక్కన కూర్చుంది. అయాన్ వెళ్లి రుహాన్ వైపు చూడకుండా చెప్పాడు, నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. రుహాన్ చెప్పారు, ఎందుకంటే అది నాకంటే చాలా మెరుగ్గా ఉంది. మీరు ఇక్కడికి చేరుకోవడానికి సమయం పట్టింది. నేను సకాలంలో ఉన్నత స్థాయికి చేరుకోలేకపోవచ్చు. మీరు ఇంత త్వరగా ఇక్కడికి చేరుకోవచ్చు. మాంత్రికులు ఎప్పుడూ అని అయాన్ ఎలా చెప్పాడు. ఇంత చెప్పిన తరువాత నాకు ఉపాయాలు చెప్పవద్దు. అయాన్ రింగ్ వైపు కదలడం ప్రారంభించాడు మరియు వెళ్తాడు. అయాన్ ఉంగరం తాళ్లపై కూర్చున్నాడు. అంకిత్ బద్వా ఇక్కడికి వస్తాడని ఎదురు చూస్తున్నాను. అయాన్ తాళ్లపై వెళ్ళినప్పుడు చేరుకోబోతున్నాడు. నేను కూర్చున్నప్పుడు అంకిత్ బద్వా కూడా పర్వతం నుండి దిగాడు. నేను పర్వతం నుండి క్రిందికి రాగానే క్రిందకు పోయింది. అంకిత్ బద్వా నాకు చూపించు అని చెప్పాడు. బహుశా అతను నాకు భయపడి పారిపోయి ఉండవచ్చు అనుకుంటూ త్వరగా శ్వేత ఆశ్రమానికి వెళ్లాడు. గేటు దగ్గరికి రాగానే గేటు వైపు పరుగెత్తడం మొదలు పెడతాడు. అతను అక్కడికి చేరుకోగానే కేకలు వేస్తాడు. నేను మొదట అంకిత్ బద్వా చేరుకున్నాను. గొంతెత్తినా సంఘంలోని ప్రజలు దృఢంగానే ఉన్నారు. శ్వేత సంతోషంగా కనిపించడం లేదు. అతన్ని చూసి ఆశ్రమవాసులు పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. ముందు చూస్తే అంకిత్ బద్వా నిశ్చితార్థం చేసుకున్నాడు. శ్వేత ఆశ్రమంలోని తెల్లటి జెండాను మొదట కనుగొన్నాడు. అది చూసిన అంకిత్ అక్కడే ఊగిపోయాడు. బద్వా కింద నుండి భూమి జారిపోయింది. అది కూడా నమ్మలేకపోయింది. అంకిత్ బద్వా దృష్టి ముందుగానే చేరుకుంది. ఆమె తాడుల మీద కూర్చొని అయాన్ వైపు వెళ్ళినప్పుడు. కాబట్టి ఇది ఎవరో అని తనలో తాను చెప్పుకున్నాడు. జలపాతం నుండి దూకి అయాన్ మాంత్రికుడా? కొన్ని నిమిషాల్లో శ్వేత్ ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఆయన ఇంతలోనే జెండాను ఎగురవేశారు. అక్కడికి చేరుకోగానే శ్వేత్ ఆశ్రమ ప్రజలు, అటల్ కమ్యూనిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయాన్, రూహీల్లో విషాద వాతావరణం నెలకొంది. కొత్త మార్షల్ కవచాన్ని తీసుకొని అతనికి చెప్పాడు. అతను ఈ పర్వతం నుండి క్రిందికి దూకాలి అని. తిరిగి రావడానికి అయాన్ తప్ప మరో మార్గం లేదు. వెళ్లి రింగ్ రోప్ల మీద కూర్చున్నాడు. అంకిత్ బద్వా కోసం ఎదురుచూడటం ప్రారంభించాడు. బద్వా శ్వేత్ ఆశ్రమానికి వచ్చినప్పుడు అక్కడ అన్నట్లుగా వాహనాన్ని చూడటం మొదలుపెడతాడు. మీరు దెయ్యాన్ని చూసినప్పుడు 1 గంట మోగుతుంది మరియు అయాన్ను విజేతగా ప్రకటించారు. అంకిత్ బద్వా అని అరుస్తున్నాడు. ఇది సాధ్యం కాదు. ఇది అయాన్ మాస్టర్ను మోసం చేయడం. మైక్ని విసిరేయమని డాజన్కి సంకేతాలు మరియు మాస్టర్ డాజంగ్ అతనికి మైక్ ఇస్తాడు. అయాన్ మైక్లోకి అరుస్తూ ఇలా అన్నాడు. మౌనంగా ఉన్న అయాన్ స్వరం విని శ్వేత ఆశ్రమం అక్కడ ఉన్న అందరూ సైలెంట్ అయిపోయారు. అయాన్ అంకిత్ బద్వాను చూస్తూ అన్నాడు, నేను నిన్ను ఎలా మోసం చేశానో చెప్పు. ఎవరూ లేరని అంకిత్ బద్వా చెప్పారు. అంత త్వరగా కొండ దిగి రావద్దు. మీరు మోసం చేసి ఉండవచ్చు మరియు అంటే గెలిచేది నేనే తప్ప నువ్వు కాదు. అలా అనుకుంటే అయాన్ మళ్ళీ అంటున్నాడు, నేను నిన్ను మోసం చేసి ఉంటే చెప్పు, నేను నిన్ను ఎలా మోసం చేశాను. అంకిత్ బద్వా విన్న తర్వాత
ఇతరులు కూడా చాలా మందికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంకిత్ బద్వా అతనికి అనుకూలంగా నిలబడటం చూసి దీన్ని మాకు చెప్పండి అని యాన్కి చెబుతుంది. నువ్వు ఇంత త్వరగా ఎలా వచ్చావు? అంకిత్ బద్వా విన్న తర్వాత అయాన్ ఇలా అన్నాడు, ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అఘోరి లేచి అంకిత్ చెప్పింది నిజమే అని చెప్పాడు. మేము తెలుసుకోవాలనుకుంటున్నది మీరు మాత్రమే ఆ పర్వతం నుండి ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు? అయాన్ అక్కడికి చేరుకుని నేను చెబితే అన్నాడు, నేను మీకు చెబితే మీరు అటల్ సంఘాన్ని ఏమి చేస్తారు? లీడర్ మాస్టర్ వాద్ లేచి నిలబడి ఇలా అన్నాడు, మీరు మాకు చెప్పకపోతే మేము మోసం చేస్తాము. ఈ శ్వేత ఆశ్రమాన్ని అర్థం చేసుకుని బలవంతం చేస్తుంది. మాస్టారు వాడే మాటలు విన్నాక పట్టుకుంటా. యాన్ మాస్టర్ ఉన్నప్పుడు ఏదో చెప్పబోతున్నాడు. దాజన్ దాని గురించి చెప్పమని అయాన్ని అడుగుతాడు. కాకపోతే ఈరోజు ఇక్కడ ఓడిపోయిన తర్వాత కూడా దృఢంగా ఉంది. శ్వేత్ ఆశ్రమంలో సమాజంలో పడిపోయిన ప్రజలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తానని అయాన్ చెప్పాడు అని మాస్టర్ డాజన్ అడిగినప్పుడు నేను మీకు అటల్ సమాజం మాత్రమే చెబుతాను మరియు ధనవంతులు మాత్రమే కాదు. తెల్ల ఆశ్రమ ప్రజలు వాహనం ఇక్కడే ఉందని ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. వారు ఇంత త్వరగా ఎలా చేరుకున్నారు? అయాన్ పర్వతం నుండి దిగడం చూడలేదు. అయాన్ అంకిత్ బద్వాను ఎప్పుడు అని అడుగుతాడు. పైకి వెళ్లగానే జలపాతం కనిపించింది. అక్కడి నుంచి వచ్చే అంకిత్ బద్వా అతని మెదడులను రాక్ చేసి అవును అని చెప్పాడు. అయాన్ నేను కేవలం అని చెప్పడం చూశాను. అక్కడి నుంచి దూకి తెల్లబోయింది. ఆశ్రమం ఎంత దూరంలో ఉందో అయాన్ అడిగాడు. అది విని అక్కడున్న వారంతా ఉత్కంఠతో నిండిపోయారు. నేను స్తంభించిపోయాను. ఎవరూ నమ్మలేకపోయారు. వాహనం 2.5 కిలోమీటర్లు వెళ్లడం సాధ్యం కాలేదు. పైకి దూకి ఇంకా బతికే ఉన్నాడు. అయాన్ను ఎలాంటి గీత లేకుండా విన్న తర్వాత అప్పుడు నువ్వు అనర్హుడవు అంటాడు అఘోరి. ఇది పూర్తయింది. అయాన్ ఇది విని ఇలా అన్నాడు, మీరు అత్యాశతో ఇక్కడికి వచ్చారని అఘోరి. మాస్టారు వాడే ఏదో చెప్పబోతున్నాడు. సరే మీరు గెలిచారు. మాస్టారు వాడే మాటలు విన్న అఘోరి అతని వైపు చూశాడు. మీరు పర్వతం ఏమి చెప్తున్నారు అని అతను చెప్పాడు. కాని నేను జెండాతో పైకి ఎక్కి దిగవలసి వచ్చింది. సరియైనదా? కాని అతను మాస్టర్ వాడిని గెంతుతూ వచ్చాడు. జెండా తీసుకురావాలని పర్వతానికి చెప్పారు. ఎక్కాలి కాని ఎలా దిగాలి ఎలా అని కింద ఎక్కడా చెప్పలేదు. ల్యాండ్ అవ్వాలా వద్దా అనేది దిగబోయే వాడు నిర్ణయిస్తాడు. అలాగే ఆయన హెలికాప్టర్లో వచ్చారని మనం ఏమి చెప్పగలం? మీ అభ్యర్థన కారణంగా మీ నుండి ఏమైనా వచ్చింది. అతను ఇప్పుడు అనర్హుడిగా ప్రకటించబడతాడు. అంకిత్ బద్వా మాత్రమే మమ్మల్ని రక్షించగలడు. మాస్టర్ వైద్య మాటలు విన్న అఘోరి ఇలా అన్నాడు, దీనికోసం మీరు నిశ్చింతగా ఉండవచ్చు. నేను అంకిత్ అతనికి ఇచ్చిన డ్రగ్స్ వల్ల అతనికి ఏదో జరిగింది. గంటల తరబడి నొప్పి ఉండదు మరియు అది తేలికగా ఉంటుంది. మాస్టర్ ఈ అయాన్ రహేజాను చంపేస్తాడు. 2.5 కిలోమీటర్ల పైన ఉన్న వ్యక్తి అని వైద్య చెప్పారు. అతను అంత బలహీనంగా ఉన్నా అతను నుండి దూకగలడు. ఇది సాధ్యం కాదు. అఘోరి నేను అని చెప్పాడు. కిన్య బద్వా ఒక్క పంచ్తో అతన్ని చంపగలడు. కొంతకాలం తర్వాత నిన్ను చంపేస్తాను. అయాన్ అంకిత్ బద్వా ఇద్దరూ బరిలోకి దిగారు. ఒక వ్యక్తి 2 వైపుల నుండి వస్తాడు మరియు 2 ఫైటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది మరియు వారు సరే ఇచ్చిన తర్వాత రిఫరీ రింగ్ చేస్తాడు. రిఫరీ రింగ్లోకి వస్తాడు. ఎవరి అంగీకారం లేకుండా ఈ పోరు జరగదని అంటున్నారు. ఆ తర్వాత రిఫరీ అంకిత్ బద్వాను నిటారుగా మరియు అయాన్ని నిలబెట్టేలా చేస్తుంది. అతనికి స్వేచ్ఛగా కొట్టడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే నేను మొదట జెండాతో ఇక్కడకు వచ్చాను మరియు అది ఎగురవేయబడింది. ప్రజలందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనన్ బద్వాను ఎలా ఎక్కడ కొట్టాలి. అతను మొత్తం పోరాటాన్ని నిర్వహించగలడు. అంకిత్ బద్వాను నిర్వహించండి మరియు అధిగమించవద్దు. అఘోరి మరియు మాస్టర్ వేద్ ఉండనివ్వండి. వాహనం ఏదైనా చేయగలదు కాబట్టి నిశ్చింతగా ఉన్నారు. కాని అతను అంకిత్ బద్వాను ఏ విధంగానూ చంపడు. నొప్పించకపోతే బాధించలేదు. అది జరిగి ఉంటే అంకిత్ బద్వా మాత్రమే పోరాటంలో ఆధిపత్యం చెలాయించేది. ఇది జరగబోతోంది. ఈ రోజు చరిత్ర మారబోతోంది. ఇందులో ఎప్పుడూ ముందు పోరాడిన వాడు గెలిచేవాడు. వీటన్నింటిలో ఆ వాళ్లు జెండా తెచ్చేవారు. ఇప్పటి వరకు అయాన్ గురించి తెలియదు. రహస్య ఆయుధాన్ని ఎప్పుడు బయటకు తీయలేదు. అంకిత్ బద్వా అయాన్ మొదట ఇక్కడకు వచ్చినట్లు చూశాడు. వచ్చి జెండా ఎగురవేశాడు. అప్పుడు అతను మరియు అయాన్ మీద అఘోరి మరియు ఇతరులు అతనిని మోసం చేశారని ఆరోపించడం ప్రారంభించారు. ప్రజలు కూడా అంకిత్ బద్వాకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. అంతిమంగా ఆయనే చెప్పాలి. ఆయన మాటలు అంత త్వరగా ఎలా దిగజారాయి? ఇది విన్న అఘోరి అతనిని అనర్హుడని నిర్ణయించుకున్నాడు. కండిషన్ ఉంచుతుంది. కానీ మాస్టర్ వాడే కారణం అయాన్ విజేతగా ఉండటానికి అనుమతించబడ్డాడు. అయాన్ మరియు అంకిత్ బద్వా ఒకరి ముందు ఒకరు. దీని కోసమే అందరూ నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆ కుర్రాళ్లపై మీరు మీ మొదటి హిట్ ఎలా పొందుతారు? వాహనం నిరీక్షణను ముగించింది మరియు మీ వేళ్లను వింత మార్గాల్లో కదిలించడం. అంకిత్ బద్వా మెడలో నేరుగా అయాన్ దీన్ని తన వేళ్లతో కొట్టాడు. హిట్ తర్వాత అందరూ దాదాపుగా నవ్వుకున్నారు. వాహనంపై విపరీతమైన దాడి జరిగిందని ప్రజలు భావించారు.
చేస్తాను కాని ఇక్కడ దృష్టి అంకిత్ బద్వాపై ఉంది అయాన్. ఎక్కిళ్ల తర్వాత మోసపోయాను అంకిత్ బద్వా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత అయాన్ రింగ్ మూలలో పడి ఉన్నాడు. మైక్ దగ్గరికి వెళ్లి తన మీద పెట్టుకున్నాడు. అయాన్ దానిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈరోజు తర్వాత శ్వేత అని అరుస్తూ చెప్పాడు, ఆశ్రమం ఎప్పటికీ మనదే. అటల్ కమ్యూనిటీ ఒక్కసారి కూడా ఈ ఆశ్రమంపై దాడి చేయలేదు. మేము దానిని పట్టుకోడానికి చేశాము లేదా ప్రయత్నించాము. మొత్తం అటల్ సంఘం పేరు మరియు జాడ చెరిపివేయబడింది. అయాన్ మాటలు విన్న తర్వాత అక్కడే ఉంటారు. అంకిత్కి ఇప్పుడేమీ అర్థం కాలేదు. బద్వా కూడా ఓడిపోలేదు మరియు అయాన్ అటల్ సంఘం ప్రజలు బెదిరించారు మరియు తెల్లగా ఉన్నారు. అతని ప్రభావం ఆశ్రమంపై పట్టు సాధించింది. అఘోరీ మాటలు విని లేచి ఇలా అన్నాడు, నీకు ఇంకా పిచ్చి పట్టిందా? మీ గుర్తును కోల్పోని మీరు స్థిరమైన సంఘం అని బెదిరిస్తున్నారు. అఘోరీ మాటలు విని అయాన్కి పిచ్చెక్కింది. అయాన్ అలాంటి పిచ్చివాళ్లలా నవ్వడం మొదలుపెట్టాడు. నన్ను చూసి అలా దొర్లడం, నవ్వడం. తెల్లవారి ఆశ్రమం నిశ్శబ్దంగా మారింది మరియు అక్కడ ఉంది. ఎవరూ ఏమీ అర్థం చేసుకోలేకపోయారు. రాజేష్ మిట్టల్ తన తాతతో ఆ విషయానికి చెప్పాడు. తాత, ఇది ఎలా ఉంటుందో మీకు తెలుసా? జయంత్ మిట్టల్ రాజేష్ మిట్టల్ ఎందుకు చేస్తున్నాడు? ఇంతకుముందెన్నడూ నన్ను ఇలా చూడలేదన్నట్టుగా చూడటం మొదలు పెడతాడు. జయంత్ మిట్టల్ ఏ మనిషిని చూడలేదు. రాజేష్ ఏదో చెప్పబోయాడు. మిట్టల్ పెదవులపై వేలు పెట్టేవాడు. అవును మరియు జయంత్ ఎల్స్వేత్ ఆశ్రమం ఏమీ అనలేదు. ఎందుకో ప్రజలకు కూడా అర్థం కాలేదు. అయాన్కి ఏమైంది? అఘోరీ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మీదే అంటాడు. మీరు మీ మనస్సును కోల్పోయారా? ఆయన్లా ఎందుకు నవ్వుతున్నారు? నవ్వును కంట్రోల్ చేసుకుంటూ ఇలా అంటాడు, నేనేం చేయాలి చెప్పు అని అఘోరీ అంటున్నాడు. ముందుగా వెళ్లిన ఫైటర్ అంకిత్ బద్వా ఓటమిని చూపించిన తర్వాత మేము మరింత మాట్లాడతాము. అఘోరీ ఆను లాంటి మనిషి అని భావించాడు. అంకిత్ బద్వా లాంటి ఫైటర్కు గీత కూడా లేదు. నేను దీనితో పోరాడగలను అని అయాన్ చెప్పాడు. మీరు పోరాడకూడదనుకుంటే అఘోరీలు చేయండి అంటున్నారు కాబట్టి వదులుకోండి. అయాన్ మీరు అని చెప్పారు. ఆయనతో గొడవ పడాలని ఏదేదో మాట్లాడుతున్నాడు. నిమిషాల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇలా చెప్పి యాన్ రింగ్ మీద కాలు వేశాడు. స్లామ్స్ మరియు అంకిత్ బద్వా డౌన్. అంకిత్ బద్వా కోసం అందరూ పడిపోతారు. అతని నోరు మరియు ముక్కు చూడటం నాకు చాలా ఇష్టం. రక్త నదులు ప్రవహిస్తున్నాయని రిఫరీ చెప్పారు. ఇదివరకే అన్నీ చూశాను కానీ ఇవన్నీ చూసిన తర్వాత అతను ఏదో చెప్పాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. అయాన్ ఆ రిఫరీ వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. వెళ్లి గట్టిగా వణుకుతుంది మరియు ఇలా చేస్తుంది. ఆ తర్వాత రిఫరీకి స్పృహ వస్తుంది మరియు అయాన్ రిఫరీని చూడటం ప్రారంభించాడు. నేను అతనికి మైక్ ఇచ్చి ఫలితం చెప్పాను. సునాయే అయాన్ చేతిలో నుండి మైక్ తీసుకుంటుంది మరియు అటల్ కమ్యూనిటీ పంపింది అని చెప్పారు. లాడా అంకిత్ బద్వా చంపబడ్డాడు. అందుకే విజయం సాధించాడు. రహేజా మరియు శ్వేత్ ఆశ్రమానికి శ్రద్ధ ఇవ్వబడింది. రిఫరీ అలా చెబితే వాహనం అతని చేతులతో విసిరివేయబడుతుంది. మైక్ వెనక్కి తీసుకుని అరుస్తుంది. ఇప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పారు. అక్కడ రిఫరీ ప్రకటించిన ఫలితాన్ని విన్న తర్వాత ప్రెజెంట్ మరియు ఆ వ్యక్తి మాట్లాడటం మానేశాడు. అంకిత్ అంటే నేను నమ్మలేకపోయాను. వాద్వా లాంటి పోరాట యోధుడికి ఎవరో ఒక్క హిట్ ఇచ్చారు. నిలబడి ఉన్న అఘోరిని చంపాను. అకస్మాత్తుగా కూర్చున్నారు మరియు కూర్చున్న మిగిలిన వ్యక్తులు. అతను లేచి నిలబడ్డాడు. ఈ దెబ్బ అతని కోసమే అతిపెద్ద షాక్. చాలా ప్రమాదకరమైనది. అగర్వాల్ కుటుంబం ఎప్పుడన్నా మనిషిగా భావించేది. తెల్ల ఆశ్రమం నుండి తన అంగరక్షకుడిని ఎన్నుకునేవాడు. తర్వాత శ్వేత ఆశ్రమాన్ని చాలా పెద్దదిగా చేశాడు. అగర్వాల్ కుటుంబం విరాళాలు ఇచ్చేవారు. అఘోరీలు మాత్రమే శ్వేత ఆశ్రమాన్ని ఆక్రమించడం ద్వారా సంపదను లాక్కోవాలని పథకం వేసింది. అంకిత్ బద్వాను కూడా అగర్వాల్ కుటుంబం దత్తత తీసుకుంది. ఇక్కడే అగర్వాల్ కుటుంబం తమ కలలను పిలిచింది. అంతర్జాతీయంగా పోరాడుతుందని కూడా అనుకోలేదు. అంకిత్ బద్వా ఒక్క దెబ్బతో చంపబడతాడు. అందరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అప్పుడు అయాన్ రుహాన్ని రింగ్లోకి పిలుస్తాడు. రుహాన్ బరిలోకి దిగిన వెంటనే అయాన్ చెప్పాడు, మాస్టర్ డాజన్ చెప్పినట్లే ఎవరైనా యజమానిగా ఉండకూడదనుకుంటే అతను నేను వేరొకరిని మాస్టర్గా చేయగలను. శ్వేత్ ఆశ్రమం అయాన్ మరియు రుహాన్ మాస్టర్ శ్వేత ఆశ్రమం యొక్క మాస్టర్గా ప్రకటించండి. అయాన్ ఈ మాట చెప్పగానే శ్వేత్ ఆశ్రమ వాసులు అతను ఎప్పుడు ఎందుకంటే సంతోషంగా తీసుకురావడం ప్రారంభించాడు. యన్ని తన యజమానిగా చేసుకోవాలనుకోలేదు. యాన్ అంకిత్ బద్వా అని ప్రజలు భావించారు. పై భారీ దాడి చేస్తుంది కానీ అయాన్ అతని వేళ్లతో కొట్టాడు మరియు అయాన్ అటల్ కమ్యూనిటీని బెదిరించడం ప్రారంభించాడు. ఈ చర్యను చూసిన అఘోరీ మొదట ఆ విషయానికి చెప్పాడు, నా పోరాట యోధుడు అంకిత్ బద్వాను ఓడించి నాకు చూపించు. అఘోరీ మాటలు విన్న తర్వాత అయాన్ రింగ్పై కాలు పెట్టాడు. స్లామ్స్ మరియు అంకిత్ బద్వా కింద పడిపోయాడు. అతని నోటి నుండి ముక్కు నుండి రక్తపు నదులు ప్రవహించాయి. ఆ తర్వాత రిఫరీ అయాన్ను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత అయాన్ రుహాన్ని ప్రకటించాడు. అతన్ని రింగ్కి పిలిచి శ్వేత ఆశ్రమం గురించి చెప్పింది.
కొత్త మాస్టర్ అయాన్ అని ప్రకటించాడు. ఏదైనా పని చేసిన తర్వాత కూడా అక్కడ ఎవరో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంకిత్ బద్వా ఇప్పటికీ ఈ అభిరుచిలో ఉన్నాడు. అయాన్ అంతర్జాతీయ పోరాట యోధుడికి ఒకే ఒక్క షాట్ ఇచ్చాడు. దెబ్బకు అఘోరి నోరు చచ్చిపోయింది. ఇది చూసి మీరు నమ్మలేనంత విలువైనది. అంకిత్ తీసుకున్న డ్రగ్స్ కారణంగానే హత్యకు గురయ్యాడు. అంకిత్కి ఇచ్చాడు. అంకిత్కి నొప్పి అనిపించలేదు. అది జరగబోతోంది కానీ అయాన్ అంకిత్ని భయపెట్టాడు. అప్పటి వరకు అతనికి అది తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. కాప్టర్ తిరిగి స్టేడియం వద్దకు చేరుకుంది మరియు అఘోరి ఆ హెలికాప్టర్ వైపు కదలడం ప్రారంభిస్తాడు. హెలికాప్టర్ ఎక్కే ముందు ఆమె పక్కకి చూసి అరుస్తూ, మీరు నా మరియు మీ కళ్ళు దాటారు. మీ ముఖం నా హృదయంలో మరియు మనస్సులో ముద్రించబడింది. జీవితం ఎక్కువ కాలం ఉండదు, గుర్తుంచుకోండి. అఘోరి మాటలు విని ప్రజలంతా అయాన్ ఏమీ మాట్లాడకపోవడాన్ని గమనించడం ప్రారంభించాడు. అఘోరి తన అంగరక్షకుడితో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మాస్టర్ డాజన్ దయాన్ వద్దకు వస్తాడు మరియు అటల్ సంఘం అతనిని ప్రశంసించింది. లీడర్ మాస్టర్ వాడే మాస్టర్ తన వాళ్లతో డాజన్ వద్దకు వచ్చి అభినందనలు చెప్పాడు. అవును, ఇప్పుడు శ్వేత ఆశ్రమం ఎప్పటికీ మీదే. ఆ తర్వాత అక్కడి నుంచి తన వాళ్లతో వెళ్లిపోయాడు. వారు బయలుదేరడం ప్రారంభించినప్పుడు రుహాన్ వారిని ఆపాడు. మరియు నాకు మీరు కావాలి అని చెప్పింది. రుహాన్ మాట ఇప్పుడు కూడా మనతోనే ఉంది. అది విని అందరూ అతనిని అలా చూడటం మొదలుపెట్టారు. దెయ్యాన్ని చూసినట్టు. రుహాన్ మాటలు విని మాస్టర్ వైద్కి నవ్వొచ్చింది. మేము రుహాన్ను కోల్పోయామని వారు అంటున్నారు. ఏమైనా శ్వేత్ ఆశ్రమం చాలా అని చెప్పింది. ఇది పెద్దది, మీరు ఇక్కడ సులభంగా జీవించవచ్చు. ముందు మాస్టారు వాడే ఏదైనా చెప్పగలడు. అది తెలుసుకోకముందే రుహాన్ ఈ విషయాన్ని చెప్పాడు. శ్వేత్ ఆశ్రమం యొక్క కొత్త మాస్టర్ యొక్క ఆదేశం గట్టిగా ఉంది. ఇది విన్న సంఘ ప్రజలు చాలా సంతోషించారు. ఇప్పుడు వారికి కూడా అవకాశం రావడంతో వారు సంతోషించారు. అతను ధనవంతుడికి చెందినప్పుడు కనుగొనవచ్చు. అంగరక్షకుడిగా మారడం ద్వారా మీ జీవితాన్ని సులభతరం చేయండి అని మాస్టర్ వాడే అంటున్నాడు. నీ శ్వేత ఆశ్రమంలోని వాళ్లు ఎప్పటికీ ఇలా చేయరు. రుహాన్ దేనికి ముందు అంగీకరించడు. అతను ఏదైనా చెప్పకముందే అయాన్ ఎదురుగా వచ్చి చెప్పాడు, నేను రుహాన్తో ఉన్నాను మరియు అంతా తెల్లగా ఉంది. ఆశ్రమం కూడా ఇతనిలాగే రుహాన్తో ఉంది. అందరూ అవునని చెప్పి రోహన్కి మద్దతు పలికారు. అయాన్ మాస్టర్ డాజన్ వైపు అరవడం ప్రారంభించాడు. అది చూస్తే మీకేమైనా అభ్యంతరం ఉంది అంటున్నారు. మాస్టర్ డాజన్ ఖచ్చితంగా కాదు అంటాడు. అయాన్ బాకీ నాకు అభ్యంతరం లేదు. అతను మాస్టర్స్ నుండి మరియు ఆ వ్యక్తుల నుండి కూడా అదే విషయానికి అడుగుతాడు. అయాన్ మాస్టర్ వాడే దీన్ని వ్యతిరేకించడు. దాన్ని చూస్తే మీకు ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పారు. సమస్య ఏమిటంటే మాస్టర్ వాడే తన వ్యక్తుల గురించి మాట్లాడుతాడు. తెలుసుకోవాలని అటల్ వారిని అదే అడుగుతాడు. ఇది విన్న తర్వాత సమాజంలోని ప్రజలందరూ ముందుగా ఆనందంతో ఉప్పొంగింది. ఎందుకంటే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని జనాలు కూడా అనడం కనిపించింది. ఆ తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు అక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తారు. వాళ్లు వెళ్లిపోవడం చూసి రుహాన్ వాళ్లని నువ్వు అని అడిగాడు. అటల్ కమ్యూనిటీలో ఒకరు ఎక్కడికి వెళ్తున్నారు? మా వస్తువులు మేం తీసుకుంటాం అని ఆ వ్యక్తి చెప్పాడు. అతను లేకుండా ప్రజలను ఇక్కడికి తీసుకురాబోతున్నాం. మనం ఎలా జీవిస్తాం? అవును, అయితే మీరు వెళ్ళాలి కానీ అతను త్వరలో వస్తాడు. అనంతరం అటల్ వర్గీయులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్దాం, రుహాన్ యాన్ని మెల్లగా అడుగుతాడు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు నన్ను ఇక్కడ మాస్టర్ని చేశారు. అయాన్ ఆమెను కొరికాడు మరియు రుహాన్ బాధపడ్డాడు. అందరూ రుహాన్ వైపు దూకుతారు. మేము చూడటం ప్రారంభించాము. రుహాన్ ఏమీ అనలేదు. అది కేవలం బొద్దింక అని రుహాన్ అయాన్కి చెప్పాడు. మీరు ఇలా ఎందుకు చేశారు? మీరు నన్ను నమ్మరు అని అప్పుడే చెప్పాను. కాబట్టి నేను మీకు భరోసా ఇస్తున్నాను. రుహాన్ యాన్ మాటలు విన్న తర్వాత నా మనసులో రోహన్ చాలా విచిత్రమైన వ్యక్తి అని చెప్పాడు. ఇక్కడ 1000 కోట్ల ఆస్తి ఉంది. మీరు సులభంగా సాధించగలిగేది నన్ను అయాన్కి ఎందుకు మాస్టర్గా చేశావు? మాస్టర్ డాజన్ అలా అన్నాడు. మీరు నాకు మద్దతు ఇచ్చారని రుహాన్ చెప్పారు. దీనికి కారణం ఉందని అయాన్ ఎందుకు చెప్పాడు? అయాన్ చెప్పిన కారణం చెప్పండి అని రుహాన్ చెప్పారు. ఈ రోజు ఓడిపోయిన తర్వాత అటల్ సంఘం ముందుకు సాగుతుంది. శ్వేత ఆశ్రమాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం. నన్ను మళ్లీ కాల్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతిసారీ నాకు అంత సమయం ఉండదు. ఇది జరుగుతుంది కాబట్టి నేను రాలేకపోవచ్చు. శత్రువును చంపడం మంచిది. స్నేహం చేయడం ద్వారా విషయాన్ని ఒక్కసారి పరిష్కరించుకోండి. నేను ఇలాగే అనుకున్నాను అని రుహాన్ చెప్పింది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ అందరికీ తెలుసు అని అయాన్ చెప్పారు. మీరు చాలా దయగల వ్యక్తి, నా స్నేహితుడు మరియు ఇక్కడ ఉన్నవారంతా మీపై పిచ్చిగా ఉన్నారు. అందుకే మాస్టారు డజన్ల కొద్దీ మిమ్మల్ని తదుపరి మాస్టర్గా చేయబోతున్నారు. కాని ఇదంతా నీ అహంకారం వల్ల. నీ నిర్ణయం చూసి నేను అలాగే చేశాను. నీ తీపి హృదయాన్ని చూసి నేను వెర్రివాడినయ్యాను. అయాన్ మాటలు విన్న తర్వాత రుహాన్ సిగ్గుపడుతున్నాడు.
పరువు ఎందుకు పాడు చేస్తాడు అంటాడు, కానీ మీరు దానిపై వంగి ఉన్నారు మరియు అయాన్ క్షమించండి అని చెప్పాడు. భవిష్యత్తులో కూడా మీరు శ్వేత్ ఆశ్రమానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ విజయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాత్రి మాకు పార్టీ ఉంది కాబట్టి నేను తప్పకుండా రావాలి, క్షమించండి అని అయాన్ చెప్పాడు. నేను రాలేకపోయాననుకుంటా. ఇప్పుడు ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళాలి. అయాన్ రుహాన్ని మాస్టర్గా చేసినప్పుడు శ్వేత్ ఆశ్రమంలో నివసించాలని అటల్ కమ్యూనిటీని కూడా ఆయన కోరారు. అందించే అటల్ కమ్యూనిటీ ప్రజలు అంగీకరించడానికి నిరాకరిస్తారు, కానీ తరువాత రుహాన్ నిర్ణయాన్ని అయాన్ కూడా అంగీకరిస్తాడు. మద్దతు ఇస్తుంది, ఎందుకంటే ఇది వారికి సహాయపడుతుంది. శత్రుత్వం శాశ్వతంగా ముగుస్తుంది. రుహాన్ను విజయ ఆనందంలో ఉంచినప్పుడు ఆ తర్వాత ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తారు. అయాన్ తనకు అవసరమని రుహాన్కి చెప్పాడు. అయాన్ ముంబైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది విన్న రుహాన్ రేపు కూడా అని చెప్పింది. మీరు వెళ్ళవచ్చు. అయాన్ నా ఉత్తమంగా చెప్పాడు. మంచి స్నేహితులు లేదా నేను స్నేహితులను మాత్రమే చెప్పాలి. ప్రమాదానికి గురై తీవ్రంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం నాకు కాల్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళవలసి వచ్చింది. రుహాన్ ఏమీ మాట్లాడలేక ఇలా అన్నాడు. అది సరే. ఆ తర్వాత ధనవంతుల వైపు వెళ్తాడు. రుహాన్లోని వ్యక్తులు ఎక్కడ పెరగడం ప్రారంభమవుతుంది. వారు రుహాన్ను కలవడానికి వేచి ఉన్నారు. తెల్లగా ఉన్నందున నిరాశ చెందారు. ఆశ్రమం యొక్క కొత్త మాస్టర్ ఇప్పుడు రుహాన్ మరియు మరింత ఆ వ్యక్తులు రుహాన్ నుండి సహాయం పొందబోతున్నారు. అయాన్ లోపలికి వెళ్లి బట్టలు విప్పాడు, మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాడు. రూహి అతనిని గది బయట కలుస్తుంది. అయాన్ ఆమెను చూసిన తర్వాత రూహి ఆగిపోయింది. మీరు వెళ్తున్నారని ఆమె చెప్పింది. అయాన్ చెప్పారు, నా స్నేహితుడికి ప్రమాదం జరిగింది, సీరియస్గా ఉంది కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పింది రూహి. మీరు నాతో అబద్ధం చెప్పకపోవడమే మంచిది. ఎవరైనా ఉంటే అయాన్ నవ్వుతూ అన్నాడు అని అడిగితే ఆయన్ వెళ్ళిపోతారని చెప్పాను. రూహి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని అయాన్ ఆమెకు చెప్పాడు. తనను దూరం చేసుకుంటూ ఎప్పుడొచ్చినా చెప్పేవాడు, నేను ఇక్కడికి వస్తాను, నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పింది రూహి. అయాన్ తనకు తెలియదు, కానీ నేను వెంటనే వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరింది రూహి. అయాన్ అతనిని ఆపి, రూహి ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. వెళ్లడానికి ఏదైనా రోడ్డు మార్గం ఉందా? ఇది వెనుక నుండి కానీ అక్కడ నుండి అని రూహి చెప్పింది. అయాన్ వెళ్లడానికి 3 గంటలు పడుతుందని చెప్పారు. వక్రంగా ఉందని రూహి ఎందుకు చెప్పింది? కింద నుంచి పైకి వెళ్లే దారి ఉంది. పర్వతాలలో తిరుగుతున్నప్పుడు రూహి మాటలు వస్తాయి. ఇది విన్న అయాన్ తన మనసులో ఇదే అని అనుకుంటున్నాడు. నేను పర్వతం నుండి 1 గంటలోపు ఉంటే మంచిది. అయాన్ క్రిందికి వెళ్లి ఆపై రూహికి బై చెప్పేస్తాడు. అంటూ శ్వేత ఆశ్రమం నుంచి వెళ్లిపోయాడు. అయాన్ దాదాపు గంటలో పర్వతం నుండి దిగి వస్తాడు. వెళ్లి అక్కడి నుండి టాక్సీ తీసుకున్నాడు మరియు అయాన్ విమానాశ్రయానికి చేరుకుంది. తీసుకుని ముంబైకి బయలుదేరాడు. మరోవైపు రూహి ఇంకా తలుపు వైపు ఉంది. అయాన్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడో నేను చూస్తున్నాను. మొదటి నుంచి అయాన్ అంటే ఇష్టం, కానీ అతనికి ఎప్పుడూ ధైర్యం రాలేదు. అప్పుడే మీరు ఎప్పుడైనా మీ భావాలను అయాన్కి చెప్పగలరు. షేరా అక్కడికి వచ్చి రూహి నిల్చుని ఉంది. అతని వైపు చూసి రూహి నీకు తెలుసు అని చెప్పింది. యాన్ భాయ్, షేరా లేకుండా రూహి ఎక్కడ ఉంది? పక్కకు చూస్తే వాహనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది. ఇది ఎలా జరుగుతుంది అని షేరా చెప్పింది. అతను కూడా ఏమీ చెప్పలేదు. రూహి చెప్పింది, అతని స్నేహితుల్లో ఒకరికి తీవ్రమైన ప్రమాదం జరిగింది. ఇది పూర్తయింది మరియు అతను తీవ్రంగా ఉన్నాడు కాబట్టి ఉంది. షేరా వెళ్ళి ఇప్పుడు నువ్వు కూడా సరే అని చెప్పింది. మీరు కూడా బయట వెతుకుతున్నారు కాబట్టి రండి. రూహి నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పింది. తర్వాత షేరా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రుహాన్తో చాలాసేపు మాట్లాడిన తర్వాత ధనవంతులందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. షేరా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండబోతుంది. కొన్ని గంటల తర్వాత చివరకు అయాన్ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాతే చేరుకున్నారు. అయాన్ టాక్సీ తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అంకిత్ బద్వా ఇలా వెళ్ళిపోయాడు. చంపబడిన తరువాత అయాన్ ప్రతిచోటా ప్రసిద్ధి చెందాడు. అయాన్ దాదాపు ధనవంతుల పెదవులపై ఉన్నాడు. పాతాళం అంతటా ఒకే పేరు, అయాన్ మాత్రమే. అయాన్ కొందరికి హాట్ టాపిక్గా మారాడు. కొంతమందిని తమ వెంట తీసుకురావాలన్నారు. ప్రమాదమని భావించి వాహనాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. అఘోరి వేల మందికి పిచ్చి పట్టాడు. అతని చేతిలో నుండి కోట్లు పోయాయి మరియు ఇప్పుడు అతను ఆయన కోరుకున్నది ఒక్కటే, ఈ పని ముగించాలని. మొత్తం పాతాళంలో అయాన్ చిత్రాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మరియు ఎవరైనా అని చెప్పడం ద్వారా తన 11వ వ్యక్తిగా యాన్ను కూడా చంపుతాడు. అఘోరి ప్రకటన మాత్రమే అవుతుంది. తర్వాత అందరి నోళ్లలో నీళ్లు తిరిగాయి. ప్రజలకు ఇది ఒక సువర్ణావకాశం. అఘోరీల ముఠాలో నేను చాలా ఉన్నత స్థాయికి చేరుకోగలను. అందరూ అయాన్ కోసం రాత్రంతా వెతికారు.
ఈ వార్త అబుల్ ఆజాద్కు తెలియగానే అందుకే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. గ్యాంగ్లో కొన్నాళ్లు పనిచేశాడు కానీ గ్యాంగ్లో భాగమైన 10 మందిలో అతను కూడా ఉన్నాడు. వారి ముందు అతని హోదా కుక్క కంటే గొప్పది. అబుల్ ఆజాద్ ముందు ఓపిక లేదు. అతడితో సమానంగా ఉండేందుకు మోకరిల్లాల్సి వచ్చింది. అబుల్ ఆజాద్ ఈ పని చేయడానికి వెళ్లాలనుకున్నాడు. యాన్ హమీద్ని తన వద్దకు పిలిచాడు. మీరు ఉంటే అతను చెప్పే చిత్రాన్ని అతనికి ఇవ్వడం, అతన్ని చంపి అతని మృతదేహాన్ని ఇక్కడ పాతిపెట్టాడు తీసుకువస్తే ఈరోజు తర్వాత ముంబై మొత్తం మీదే. అబుల్ ఆజాద్, హమీద్ నుండి ఇది విన్నాను. తన హాబీలతో పాటు అతను కూడా సంతోషంగా ఉన్నాడు. కాని అతను అబుల్ ఆజాద్ ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కాలేదు. మీరు దీన్ని ఎందుకు చేయాలనుకున్నారు? శ్వేత్ ఆశ్రమంలోని ప్రజలకు సమాచారం ఇవ్వకుండా అయాన్ ముంబైకి బయలుదేరాడు. అఘోరి పేరు చిర్. దాని కారణంగా అతను ఉన్నాడు. మీ ప్రయోజనం కోసం ప్రతిచోటా ప్రజలకు సహాయం చేయడానికి ఫోటోలు పంపి ఆకర్షిస్తుంది. ఎవరైనా వాహనాన్ని చంపి దాని మృతదేహాన్ని అఘోరీగా పారవేస్తారు. అఘోరి అతనిని తన గ్యాంగ్కి దగ్గర చేస్తాడు. అబుల్ ఆజాద్ ఇలా చెప్పగానే 11 పిల్ వేస్తాడు. ఆమె అక్కడికి చేరుకోగానే అది ఒక సువర్ణావకాశం. అంగీకరించి హమీద్ని తన వద్దకు పిలుస్తాడు మరియు అయాన్ ఫోటో ఇస్తూ అతను ఉంటే అని చెప్పాడు. అతన్ని చంపితే ముంబై మొత్తం మీ అబుల్ ఆజాద్ నుండి ఇది విన్న తర్వాత అతను ప్రజలంతా ఉత్సాహంతో ఉలిక్కిపడ్డారు. హమీద్ నువ్వు ఏం చెప్తున్నావు అన్నాడు. ఆజాద్ భాయ్, మీరు ఎక్కడైనా రిటైర్ కావాలని ఆలోచిస్తున్నారా? కాబట్టి అబుల్ ఆజాద్ తన స్థానం గురించి ఆలోచించడం లేదు. లేచి హమీద్ మెడ చుట్టూ చెయ్యి వేశాడు. అతనితో నడుస్తున్నప్పుడు అతను చాలా చెప్పాడు. మీ సోదరుడు త్వరలో పదోన్నతి పొందుతాడు. అబుల్ ఆజాద్ నుండి ఇది విన్న తర్వాత మీ ప్రమోషన్ గురించి అందరూ అడుగుతున్నారు. ఆజాద్ భాయ్, అబుల్ ఆజాద్ అంటే ఏమిటి? ప్రమోషన్ వచ్చాక ఇదంతా ఇస్తాను అని అబుల్ ఆజాద్ హమీద్కి చెప్పాడని నేను మీకు చెప్తాను. వీలైనంత త్వరగా ఈ వ్యక్తిని కనుగొనండి. అది పూర్తి చెయ్యి హమీద్. అతను ఫోటో తీసుకొని ఈ విషయానికి అబుల్ ఆజాద్ ఇంటి నుండి బయటకు వచ్చింది. పదే పదే ఆలోచిస్తుంటే హమీద్ ఆనందంతో నిండిపోయాడు. ఆమెకు ఒక్క మగాడు మాత్రమే కావాలని అంగీకరించలేదు. చంపడం ద్వారా ఈ మొత్తం ముంబైకి మకుటం లేని రాజు అవ్వండి. హమీద్ వెళ్లబోతున్నాడు. ఈ రోజు ఉంటే అతనికి తెలుసు జాఫర్ బతికి ఉంటే ఈ అవకాశం వచ్చి ఉండేది. ఈరోజు ఆలోచిస్తూ హమీద్కి మొదటిసారి ఆనందం కలిగింది. ఆ జాఫర్ని చంపి చాలా ఏళ్లయింది. ఈరోజు మొదటిసారి రాన్ కోసం వెతుకుతున్నాను. జాఫర్కి చుక్కలు వేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హమీద్ తన స్థావరానికి చేరుకున్న వెంటనే ప్రతి ఒక్కరికీ వాహనం యొక్క ఫోటోను అందజేస్తుంది మరియు ఈ ఫోటోలోని వ్యక్తిని వెళ్లమని చెబుతుంది. దాన్ని కనుగొని మీరు కనుగొన్న వెంటనే నాకు కాల్ చేయండి. ఆ వ్యక్తి హమీద్ భాయ్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. ప్రశ్నలు అడగవద్దు అని హమీద్ చెప్పాడు. అడగండి మరియు నిశ్శబ్దంగా వెళ్లి ఈ వార్తలను కనుగొనండి. అది దిగంబర్ వద్దకు కూడా చేరింది. అబుల్ ఆజాద్ మరణానంతరం అతని ముఠాకు వ్యతిరేకంగా హమీద్ అక్కడికి చేరుకోగానే తిరుగుబాటు చేశాడు. దీంతో అతడు తన ముఠాతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. వాహనం ఫోటో చేతిలో పట్టుకుని వెళ్లాడు. ఎప్పుడు ఇదో సువర్ణావకాశమని హుయ్ చెప్పారు. దిగంబర్ నా ఎత్తు బుల్ ఆజాద్ కంటే ఎక్కువగా ఉంటుంది. తన మనుషులను కూడా పిలిచి చెబుతాడు. అయాన్ ఫోటో ఇస్తూ పైనుండి చెప్పాడు. ఈ వ్యక్తిని కనుగొని తొలగించడానికి ఆదేశాలు వచ్చాయి. పన్ను చెల్లించవలసి ఉంటుంది. దిగంబర్ తన ప్రజలకు చెప్పాడు. ఈ వ్యక్తిని చంపి అతని మృతదేహాన్ని తీసుకున్న తర్వాత నువ్వు నా దగ్గరికి రావాలి, లేకుంటే మిమ్మల్నందరినీ చంపేస్తాను. నేను అతని మనిషికి తగిన ఎవరినీ వదిలిపెట్టను. అవును అంటూ దిగంబర్ భాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దిగంబర్ మనసులో అనుకుంటూ అయాన్ కోసం వెతుకుతున్నాడు. అప్పుడే ఆమె వచ్చి గ్యాంగ్లో 11 పిల్గా మారింది. అతను మారితే అతను మొదట అబుల్ ఆజాద్ను తనగా చేసుకుంటాడు. అఘోరి యొక్క ఈ ప్రతిపాదన యొక్క వార్తలు ఈ వార్త శ్వేత్ ఆశ్రమానికి కూడా చేరింది. అతను రుహాన్ను కలిసిన వెంటనే అతను మాస్టర్ డాజన్కు చేరుకున్నాడు. వెళ్లి అయాన్ జీవితం అని చెప్పింది. రోహన్ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. అతను ఆందోళన చెందుతున్నాడు. ఇది చూసిన మాస్టర్ డాజన్ నువ్వు అయాన్ కొడుకువి అని చెప్పాడు. చింతించకండి, అతను అందరికంటే పెద్దవాడు అవుతాడు. రుహాన్ కష్టంతో ఆదా చేయగలడు మరియు చెప్పాడు. ఒక్కసారిగా ఆయన్ను హెచ్చరించాలి. మాస్టర్ డాజన్ ఏదో చెప్పబోతున్నాడు. రూహి మరియు షేరా కూడా అతని వద్దకు వచ్చి అదే విషయానికి చెప్పారు. వాహనం ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మాస్టర్ చెప్పారు. నేను మరియు రుహాన్ కూడా ఒకేలా ఉన్నాము అని డాజన్ చెప్పాడు. మీరు చూసుకుంటే నేను మాట్లాడుతున్నాను. అంత కంగారుగా ఉంటే ఒకసారి అతనికి ఫోన్ చేయండి. ఇలా చేయడం ద్వారా మాస్టర్ డాజన్ను అతని మాటల గురించి జాగ్రత్త వహించండి. ఇది విన్న షేరా, నేను ఇప్పుడే అయాన్కి చెబుతాను అని చెప్పింది. ఇది చెప్పాక అయాన్కి ఫోన్ చేస్తాను. షెరా శ్వేత్ ఆశ్రమం నుండి ఫోన్ డయల్ చేయడం ప్రారంభించింది.
తిరిగి వచ్చిన తరువాత అయాన్ తన గదిలో విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే ఈరోజు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయాన్ అప్పుడే నిద్రలోకి జారుకున్నాడు మరియు చేయాలనుకున్నాడు. అయాన్ అకస్మాత్తుగా అతని ఫోన్ బిగ్గరగా మోగడం ప్రారంభించింది. నిద్రలో ఫోను తీసి ప్రస్తుతం నేను అని అంటాడు. నేను నిద్రపోతున్నాను, దయచేసి నాకు తర్వాత కాల్ చేయండి. మాట్లాడిన తర్వాత అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేయబోతున్నాడు. అటువైపు ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు, నిమిషం నా మాట వినండి, యాన్ భాయ్ పిలవకండి. అయాన్ కొద్దిగా నిద్ర నుండి బయటకు వస్తాడు. నేను ఇక్కడ బాగానే ఉన్నాను అని షేరా చెప్పింది. అయాన్కి నేను వచ్చినట్లు అనిపించింది అని అడగడానికి షేరా అతనికి ఫోన్ చేసింది. అతను బాగా చేరుకున్నాడా లేదా షేరా సోదరుడు యాన్ చెప్పారు. ఇది వేరేది మరియు చాలా ఎక్కువ, అటల్ చాలా సీరియస్ అని అయాన్ చెప్పారు. సంఘం తిరుగుబాటు చేసింది. షేరా ఏమి చెబుతాడు? అయాన్ భాయ్ నిజానికి నిన్ను చంపడానికి బయలుదేరాడు మరియు అఘోరి చిన్న మరియు పెద్ద ముఠాలన్నింటినీ ఓడించాడు. సింహానికి తమలపాకు ఇచ్చారు. ఇదిగో ఇలా అంటాడు. అయాన్ నిద్ర నుండి బయటకు వచ్చాడు. షేరా చెప్పింది, మీరు ఏమి చెప్తున్నారు? ఏ సమయంలోనైనా మీపై ఏదైనా దాడి జరుగుతుంది, మేము మిమ్మల్ని హెచ్చరిస్తాము. ఆయన్ను పిలిచి ఆ మనుషులు చెప్పారు, నన్ను చంపితే నీకేం వస్తుందని షేరా చెప్పింది. నిన్ను చంపే వాడు అఘోరి నుండి వస్తాడని. గ్యాంగ్లో 11 పిల్గా ఉండటం కొనసాగింది. కాబట్టి వీక్షకులు మీరు ఏమనుకుంటున్నారు? ఈ నవలలో తదుపరి ఏమి జరుగుతుంది? తదుపరి రాన్ ది కిల్లింగ్ మెషిన్ కోసం వేచి ఉండండి. అధ్యాయం మాత్రమే మరియు ప్రతిరోజూ మా ఛానెల్లో మాత్రమే. అయితే మీకు అధ్యాయం నచ్చితే లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. తద్వారా నేను తదుపరిసారి కూడా చేయగలను. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి.